అందరికీ నమస్కారం అండి. ఇంతకు ముందే ప్రార్థనా శ్లోకాలన్నీ ముగించాము. ఇప్పుడే ఆరంభించబోతున్నాము. శ్రీరాముల వారి గురించిన విషయాలు మనం షేర్ చేసుకుంటున్నాము. దీని ప్రవచనం మనం పేరు పెట్టుకున్నాము. నిన్న మనం అయోధ్యకాండ ముగించాము. ఇవాళ అరణ్యకాండ నుంచి ప్రారంభిస్తున్నాం. నిన్నటి ప్రసంగంలో మనం చెప్పుకున్నది ఏంటంటే సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవేశించారు. ఇంకా వనవాసం ప్రారంభం అవబోతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి చేశారు అనేది ఈ ముఖ్య ఘట్టంలో ఇందులో మనం తెలుసుకున్న దాంట్లో రాముడిని దర్శించిన వాళ్ళందరికీ మోక్షం కలిగింది. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, రాక్షసులు కూడా ఉన్నారు. అది మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. అలాగే ఇక్కడ ఈ అరణ్యకాండలో సీతాపహరణం కూడా జరగబోతుంది. ఇది కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ. అయితే ఇక్కడ అరణ్యంలో ప్రవేశించిన తర్వాత వీళ్ళు దండకారణ్యంలో ప్రవేశించారు. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. పూర్వం దండకుడు అనే రాజు పరిపాలించట ఆ ప్రదేశాన్ని. అయితే తర్వాత అది నిర్జనమైపోయింది. అక్కడ జనం లేరు. క్రమేణా అడవులు అక్కడ బాగా విస్తరించాయి. కాబట్టి అరణ్యం దండకారణ్యం అని పేరు వచ్చింది. ఆ దండకం అనే నగరం కాస్త అరణ్యం కింద మారింది. వాళ్ళు అక్కడి నుంచి ఇంకా లోపలికి వచ్చారు. వస్తే అక్కడ మునిపల్లి అని ఒకటి ఉందిట. మునిపల్లి అంటే అందులోనే మనకు అర్థం ఉంది. మునులు నివసించే ప్రదేశం అది. అందరూ మునులు ఋషులు వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ కూడా రాముని ఎంతో ఆప్యాయంగా ఆదరించారు, దగ్గర పిలిచారు, పూజించారు, ఎంతో సేవించారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆయన రాజకుమారుడు, చక్రవర్తి కొడుకు అని తెలుసు. అయితే అందులో మరీ తపస్సంపన్నులకి ఆయన విష్ణువు అని కొంతమందికి తెలుసు. అందరు ఋషులకి కూడా తెలిసే అవకాశం లేదు అక్కడ. అందుకని ఇక్కడ రాముడు ఏం చేశాడంటే మామూలుగానే రాముడికి తెలియదు. ఎందుకంటే రాముడు కనుక తను విష్ణుమూర్తి అని ఆయనకు తెలిసి ఉంటే అప్పుడు నరుడు కాదు, మనిషి కాదు. కాబట్టి రావణాసురుడు చంపలేడు. కాబట్టి మనిషిగానే ఆయన అలా ఉండిపోయాడు. కాబట్టి ఆయన కూడా తను విష్ణువుని అనే విషయం స్ఫురణకు రాలేదు. ఇక్కడ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడికి దండక మునిపల్లికి వచ్చారు. మునుల ఆశ్రమాలని చూస్తున్నారు, మునుల ఆశీర్వాదాలను తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు విరాధుడు. విరాధుడు అనే రాక్షసుడు. వాడు ఎంతో వికృతంగా ఉన్నట్ట. ఆ విరాధుడు ఏం చేశాడంటే సీతమ్మనుడు అనేది చాలా ఇష్టపడ్డాడు. వాడి ఆకారానికి, వాడి రాక్షసత్వానికి ఇలాంటి భార్య నాకు ఉంటే బాగుండు అనుకుని ఆమెను వెంబడేసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడి ఆకారానికి ఆవిడ చాలా చిన్నగా బొమ్మలాగా ఉంది, పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అది చూసి రాముడు చాలా బాధపడ్డాడు. ఏంటి ఇంత అసహాయ స్థితిలో ఉందాం మనం ఇవాళ అని చాలా బాధపడ్డాడు. సరే చివరికి వాళ్ళు ఏం చేశారంటే వాడిని బాణాలు వేసరికి వాడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాడు ఏం చేశాడంటే సీతమ్మని కింద నుంచి వీళ్ళిద్దరిని వేసుకుని వెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని తినేస్తాను అని. అప్పుడు ఇంకా వాళ్ళిద్దరు కూడా ఆ విరాధుని వధించారు. వధించినంత వాడేమన్నాడు అంటే వాడు ఇక్కడ మనం డిసిప్లిన్ గురించిన మాట ఒకటి చాలా బాగుంటుంది ఈ కథలో. అతనికి శాపం ఎట్లా వచ్చింది అంటే చెప్తాడు, అతనే చెప్తాడు. నేను ఇట్లా ఒక రాక్షసుని నాకు అసలు వాడికి అసలు చావు లేదు, వాడిని పూడ్చిపెట్టాలంతే, రాక్షసుని గోతులోనే పూడ్చిపెట్టాలి అని, నాకు చావు లేదు, మీరు నన్ను చంపలేదు ఎంత చేస్తున్నా కూడా అని చెప్తాడు. చెప్పి అయితే మీరు నన్ను కనుక పూడ్చిపెట్టారంటే నాకు మోక్షం వస్తుంది. ఎప్పుడు ఇదంతా వాడి చేతులన్నీ ఖండించి వాడు చావు దశకి చేరుకుని గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు మంచి మాటలు మాట్లాడుతున్నాడు వాడు అని. మరి నీకేంటి శాపం ఇచ్చాము, శాపం ఎవరు ఇచ్చారు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అని వీళ్ళు అడిగితే అతను చెప్తాడు. అతను ఒకప్పుడు ఏంటంటే కుబేరు దగ్గర పనిచేస్తాడంటే యక్షులకు చెందినవాడు, మంచి పదవిలో ఉంటాడు. అయితే ఒక రోజు ఏం చేస్తాడు ఉంటాడంటే రంభని కలిసి మాట్లాడుతూ ఉంటాడు, రంభతో చాలా సమయం గడుపుతూ ఉంటాడు. దాంతో ఆయన ఉద్యోగానికి వెళ్ళాల్సిన సమయం ఆలస్యమైంది. ఆలస్యంగా ఉద్యోగంలో ప్రవేశించినందుకు కుబేరుడు ఇచ్చిన శాపమే. అంటే డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్. ఆకారం నుంచి ఈ కాలం దాకా ఉద్యోగం అంటే ఉద్యోగమే, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత మన పర్సనల్ టైం మన ఇష్టం అన్నట్టుగా అనమాట. అందుకని ఇంత పెద్ద శాపం ఆయన ఇచ్చాడు. శ్రీరాముడు దర్శనం, దశరథ కుమారుడైన శ్రీరాముడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన చేతిలో నీకు మరణం సంభవించినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పాట. అంటే ఇతను రాముడి కోసం ఇతను ఎదురు చూస్తున్నాడు. రాముడి చేతిలో మోక్షం వచ్చింది అతనికి. వెంటనే అతన్ని పూడ్చిపెట్టిన వెంటనే అందమైన వస్త్రాలు, దివ్యమైన వస్త్రాలు ధరించి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. అతను రాముడి ద్వారా ఇక్కడ మోక్షం కలిగిన వాళ్ళకి ఇతను మొదటి వాడికాడు. ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్తున్నారు. వెళ్తూ అతనే చెప్తాడు, మీరు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ నుంచి మీకు అన్ని తెలుస్తాయి, నాకు మాత్రం ఇంకేమీ తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు శరభంగుడి దగ్గరికి వెళ్తారు. శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ
ఆయన దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. అదే సమయంలో ఇంద్రుడు శరభంగ మహర్షి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంద్రుడు ఎలా ఉన్నాడు అంటే రథం మీద ఉన్నాడు, ఆయన భూమికి ఎత్తుగా ఉన్నాడు, అంటే రథం నేల కనడం లేదు. చూశారు వాళ్ళు. చూశాక రాముడు చూశాడు, ఎవరు ఈ దివ్య పురుషుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు, కనుక్కుందాము, వాళ్ళ విషయాలు తెలుసుకుందాము, ఎవరు ఆయన ఒకసారి మాట్లాడిద్దామని రాముడు వెళ్ళేసరికి ఇంద్రుడు మాయమైపోయాడు. ఇప్పుడు రాముడి గంట పడడం మంచిది కాదు, మంచిది. వెళ్ళిపోయాక శరభంగ మహర్షి వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు, అంతా వీళ్ళు కూడా మాట్లాడతారు. అంతా అయిన తర్వాత అప్పుడు శరభంగ మహర్షి చెప్తాడు, నువ్వు సుతీక్ష్ణుడు అనే ఋషి ఆశ్రమానికి వెళ్ళు, నీకు అంతా మేలు జరుగుతుంది అని, నీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా, నేను స్వర్గానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నీ దర్శనం వల్ల నాకు మోక్షం ప్రాప్తిస్తుంది అని నాకు తెలుసు, అందుకే నీకోసమే నేను ఇంతకాలం ఇక్కడ వేచి ఉన్నాను అని చెప్తాడు. చెప్పి చాలా పండు ముసలివాడు ఆయన మొత్తం ఎముకలు అవన్నీ కూడా బూడిదైపోయేంత వరకు ఆయన కాలిపోయి ఆశ్చర్యపోతాడు రాముడు, ఏమిటిదంతా అని. అంతా అయిపోతుంది, ఆయన మంచి యువకుడిలాగా అయిపోయి మంచి వస్త్రాలు అవన్నీ దివ్య వస్త్రాలు అవన్నీ ధరించి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇది రాముడి ద్వారా వచ్చిన మోక్షం. రాముడి స్పర్శ తగిలిన, రాముడి చూపు పడిన, చల్లని చూపు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవుతాయి రామాయణం మనం చెప్తుంది. అక్కడి నుంచి ఆయన సుతీక్షుడి ఆశ్రమం వైపు వెళ్ళమని చెప్పాడు కదా, వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ సుతీక్షుడు కూడా రాముని చూసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, అతిథులు కాబట్టి పైగా రాజు కొడుకు కాబట్టి పూజిస్తాడు. అలాగే రాముడు కూడా సుతీక్షుడు మహర్షి కాబట్టి ఆయనకు వీళ్ళు నమస్కారాలు అవి చేస్తారు. కొంతకాలం ఉంటారు. అయితే సుతీక్షుడు అంటాడు, నా దగ్గరే ఉండండి, మీరు ఇంకెక్కడికి పోతారు, వనవాసం ఎంతవరకు ఇక్కడే ఉండండి. ఆయన రాముడు అంటాడు, కొంచెం ఈ ప్రదేశాన్ని మేము తిరిగి చూస్తాము అని అంటాడు. అక్కడంతా కూడా వనవాసులందరినీ కూడా చూస్తూ ఉంటాడు. అందరు మునులే, అక్కడ పుణ్యాశ్రమాలు అవి, అక్కడ ఎవరు మామూలుగా ఉండరు కదా, మామూలు గృహస్థులు. అక్కడ అన్నీ చూస్తాడు. చూసాక అక్కడ ఏం చేస్తారంటే రకరకాల పుణ్యాశ్రమాల్లో గడిపేస్తారు వాళ్ళు. సీతారామ లక్ష్మణుడు కొన్ని వారాలు ఒక మునియాశ్రమంలో ఉంటే, కొన్ని నెలలు ఒక మునియాశ్రమంలో ఉన్నారు, తర్వాత కొద్ది రోజులు కొన్ని ఆశ్రమాల్లో ఉన్నారు. ఈ రకంగా వాళ్ళు మొత్తం ఆశ్రమాలని తిరిగేసరికి 10 నెలలు అయిపోయింది. 10 ఏళ్ళు అక్కడ అయిపోవస్తుంది, ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఇట్లా వీళ్ళు అన్నీ అక్కడక్కడే గడిపాక మళ్ళీ సుతీక్షుడు రమ్మన్నాడు కదా అని ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన ఎంతో సంతోషించి, సరే ఇప్పుడు మీరు ఉండడానికి అనుకూలమైన ఇది కావాలి మీకు ఆశ్రమం కూడా అని అంటే, అప్పుడు మెల్లగా రాముడు అంటాడు అనమాట, నాకు అగస్త్యముని దర్శించుకోవాలని ఉంది అని అంటాడు. ఆయన ఉండేది కూడా వనాల్లోనే కదా, ఎప్పటి నుంచో ఉంది రాముడికి ఆ కోరిక. అంటే సరే అని వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, అగస్త్యముని ఆశ్రమం సరిగా నాకు తెలియదు, కానీ అగస్త్యుడి భ్రాత ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఒక దగ్గరలో ఒక ఆశ్రమం. భ్రాత అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, కానీ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అగస్త్యుడి తమ్ముడు ఈయన ఆశ్రమంలో ఉంటాడు. సరే సీతారామ లక్ష్మణులు సంతోషించి అక్కడికి వెళతారు. అగస్త్యుడి తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆశ్రమం చూసి ఆయన పూజించి ఆయన ద్వారా అగస్త్యుడి ఆశ్రమానికి బయలుదేరుతారు. దారిలో అగస్త్యుడి కదా రాముడు చెప్తుంటాడు, ఏమని అంటే అగస్త్యుడు అంటే రాక్షసుడు భయం. ఎందుకంటే ఆయన రాక్షసుల పనులన్నిటికీ ఆయన అడ్డం వస్తూ ఉంటాడు. అది వేరే కథలు చాలా ఉన్నాయి. అట్లాగే వింధ్య పర్వతాన్ని కూడా ఆయన అడిచినవాడు. నేను అట్నుంచి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉంటూ ఉంటాడు, దాటి వెళ్ళిపోతాడు. వింధ్య పర్వతం అది ఆ ఎత్తు భరించలేక అందరూ చెప్తారు, అంత లేకుండా ఎత్తు పెరిగిపోతుందని. ఆయనకు వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు, ఇంకా అది అట్లాగే ఎత్తు పెరగకుండా ఉండిపోయిందని చెప్తారనమాట. అట్లాగే సముద్ర జలం అంతా కూడా పుట్టబట్టినవాడు అగస్త్య మహర్షి. అయితే రాముడు ఏం చెప్తారంటే, ఆయన రాక్షసుని ఎలా చేశాడు ఈ మహర్షి ఎట్లా అణించాడు అంటే ఒక కథ చెప్తారు. ఒకప్పుడు అడవిలో వాతాపి ఇవ్వలుడు అనే అనంతములు ఉండేవారు. ఇది మనకు తెలిసిన కథే. చిన్నప్పుడు కూడా పిల్లల్ని జీర్ణం వాతాపి జీర్ణం అనేవారు మా చిన్నప్పుడు. మరి ఇప్పుడు అంటున్నారు కదా మోడర్న్ విషయం మనకు తెలియదు. దాని వెనక కథ ఉంది. ఎందుకు వచ్చింది అదంతా అంటే దాని వెనక కథ చెప్తారు. ఇన్వలుడు వాతాపి అనంతముడు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, అడవిలో ఉండి వాళ్ళు నరమాంస భక్షకులు, మనుషుల మాంసం తినడానికి అలవాటు పడ్డారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిపోయే బ్రాహ్మణులందరినీ పట్టుకుని మా ఇంట్లో తద్దెన భోజనం తింటారు, కానీ మా ఇంట్లో తద్దెన ఉండేది గోకలుగా పిలుస్తారు. సరే బ్రాహ్మణులు అలా పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, వెళతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల మాంసాలు వండి పెట్టుకుంటారు. వీళ్ళు మరి తెలియక తిన్నారో లేకపోతే ఆ కాలంలో కొంతమంది అంటారు, ఆ యుగంలో బ్రాహ్మణులు మాంస భక్షణ కూడా ఉంది తద్దినాల్లో అని ఒక చోట చెప్పారు. మరి ఏ నిమిషం మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు మాంసం వండి వడ్డించేవాడు. వడ్డించినప్పుడు ఏం చేసేవాడు అంటే, ఇన్వల్ ఏం చేసేవాడంటే తమ్ముడిని మేకలాగా మార్చి ఆ మాంసం వండి బ్రాహ్మణుడికి పెట్టేవాడు. బ్రాహ్మణుడు తినేవాడు. తిన్న తర్వాత వాడు ఏం చేసేవాడు, వాతాపి రా అనేవాడు. అనగానే వాడు వీళ్ళ కడుపు చిన్న వచ్చేసాడు. రాగానే బ్రాహ్మణుడు చనిపోయేవాడు. ఈ చనిపోయే వాళ్ళని వాళ్ళు తినేసేవాడు. ఈ రకంగా వాళ్ళు
మోసం చేస్తుండేవాడు. అయితే అగస్త్యుడికి తెలిసింది ఈ రకంగా మునులు, ఋషులు, బ్రాహ్మణులు ఎంతమందో బలైపోతున్నారు ఈ అనంతముల పనులకి అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అగస్త్యుడు తనే ఒక మునిలాగా బ్రాహ్మణులాగా వేషం వేసుకుని వెళ్ళిపోతాడు, మామూలు బ్రాహ్మణులాగా. వెళ్తే మళ్ళీ యథాప్రకారం పిలుస్తారు భోజనానికి. వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నాక వాడు వాతాపిని వండి భోజనం పెట్టాడు. పెట్టేసరికి అగస్త్యుడు చేశాడు, కడుపుని ముడుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేసాడు. ఆయన వాక్కు అమోఘం, తిరుగులేని వాక్కు, కాబట్టి ఆ వాతాపి అసలు జీర్ణం అయిపోయాడు. ఇప్పుడు యథాప్రకారం ఇంకొకటి పిలిచాడు, వాతాపి అంటే ఇంకెక్కడి వాతాపి అయిపోయాడు వాడు. అంటే ఆ రకంగా ఆయన రాక్షసుని కూడా ఇది చేశాడు అని చెప్పేసి చెప్తారన్నమాట. అంత గొప్పవాడు అగస్త్య మహర్షి. అందుకని ఆయన దర్శించుకోవడానికని సీతారామ లక్ష్మణులు ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాలు నమస్కారం చేశారు. పాదాలు అంటి మరి రాముడు నమస్కారం చేశాడు. అప్పుడు అగస్త్య మహాముని ఎన్నో విషయాలు చెప్పాడు రాముల వారికి. అంటే అస్త్రాలు శస్త్రాలు వాటి గురించి చెప్పి వైష్ణవాస్త్రం ఇచ్చాడు. అంటే ముందు ముందు జరగబోయేది నీకు తెలుసు, రామరాముడి యుద్ధం రాబోతుంది. అంతేకాదు ఆయన ఈయనకి వైష్ణవాస్త్రం ఇచ్చాడు, ఎన్నో మంత్రోపదేశాలు చేశాడు. అవన్నీ చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే మీరు మంచిగా చాలా సంతోషంగా ఉండదన్న స్థలం ఒకటి ఉంది, అది పంచవటి. పంచవటికి వెళ్ళండి. అక్కడ మీకు ఇక మిగిలిన కాలం గడిచిపోతుంది, ఎట్లాగో అయిపోవచ్చింది వనవాసం, ఇంకొక సంవత్సరం ఉంటే ఓ మహా అయితే అట్లాగే తిరుగుతుందని వీళ్ళకి అయిపోవచ్చింది అని చెప్పి మీరు అక్కడే ఉండండి పంచవటిలో. అది ముగించుకోగానే మీరు మీ అయోధ్యకు వెళ్ళిపోవచ్చు, అక్కడ మీరందరూ సుఖంగా గడుపుతారు, ముందు ముందు కాలం అంతా మీకు బాగుంటుంది అని చెప్తాడు అగస్త్యుడు. అంటే ప్రస్తుత కాలం బాగలేదనో మరి ఏమో ఆయన చెప్పి ఋషి వాకు కదా అని ముందు కాలం అంతా బాగుంటుంది, అయోధ్యకు వెళ్ళాక సుఖపడతారని చెప్తారు. సరే వీళ్ళు అక్కడి నుంచి పంచవటికి వెళ్తారు. ఆ పంచవటి గురించి చాలా అందంగా వర్ణిస్తారు. అందులో ఆ నెమళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పక్షుల కలపూజితాలు, ఇటు చూసినా కూడా చాలా అందమైన వాతావరణం. ఆ వాతావరణంలో వీళ్ళ దుఃఖాలన్నీ మర్చిపోయారనమాట. అంటే ఈ దుఃఖం అంటే ఏ దుఃఖం? రాజ్యం పోయింది అని దుఃఖం ఏనాడు రాముడికి లేదు, లక్ష్మణుడికి లేదు, ఎవరికి లేదు, సీతమ్మకి అసలు లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్న అనుబంధాలు ఎక్కువ కాబట్టి తమ్ముళ్ళు గుర్తొచ్చి, ముఖ్యంగా తల్లి గుర్తొచ్చి రామలక్ష్మణులు వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అనమాట. ఆ పౌరులు గుర్తొస్తారు, పౌరులు కూడా తలుచుకుంటారు ఎలా ఉన్నారో మన వాళ్ళు అందరూ. ఇవన్నీ ఈ అటాచ్మెంట్స్ వల్ల కలిగిన బాధపడదు. సరే ఇక్కడికి వచ్చిన కొంతకాలమే కదా వీళ్ళందరూ ఇక్కడ అవన్నీ ఇంతలో ఏమవుతుందంటే శరదృతువు అయిపోయి హేమంత ఋతువు వచ్చిందిట. రాముల వారికి హేమంత ఋతువు చాలా ఇష్టంట అని కూడా చెప్తారు. అయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అక్కడ నదుల్లో వాటిలో స్నానాలు, సరోవరాలు ఉంటాయి, అక్కడన్నీ కలువ పువ్వులు అవన్నీ చుట్టూ వాటన్నిటి మధ్య స్నానాలు అవి చేస్తుంటే రాముడు అంటే ఎంత బాగుందో కదా ఇదంతాను అని, లక్ష్మణ ఎంత అందమైన ప్రదేశాలు చూడు అని అంటే చలి చలిగా ఉంటుంది అక్కడ, చాలా చల్లగా ఉంది. అప్పుడు లక్ష్మణుడు అన్న మాటలు చాలా బాగుంటాయి. ఆయన అంటాడు మనం ఇంతమంది కలిసి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము, భరతుడు గుర్తొస్తున్నాడు అన్నయ్య అన్నట్ట. భరతుడు ఎందుకు గుర్తొస్తున్నాడు మరి ఇంతమంది ఉంటే అంటే, భరతుడు అక్కడ వనవాసం చేస్తున్నాడు, నగరం బయటనే ఆయన వనవాసంలో ఉన్నాడు, చల్లటి స్నానం చేస్తాడు, ఆ చలికి ఎట్లా తట్టుకుంటున్నాడు అన్నాడు. ఇవి ప్రేమలంటే. మన గురించి మనం ఆలోచించట్లేదు, మన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం. అది రామాయణం. లక్ష్మణుడు కూడా ముందు భర్త మీద కోపం వచ్చింది, రాముడి కోసం వస్తున్నాడేమో, రాముడిని వధించడానికి అపార్థం చేసుకున్నాడు. అన్ని రసాలు ఉన్నాయి ఇందులో, సహజమైనవి ఉన్నాయి. కానీ అత్యంత విలువైనవి ఏంటంటే ఈ అనందముల మధ్య ఉండే ప్రేమలు, అటాచ్మెంట్స్. అంటాడు ఇంత చలిలో వనవాసం చేస్తూ ఉంటాడు, అతనికి లేని శిక్ష అనుభవిస్తున్నాడు అని. చూసావా ఒక కైకరేసిన పని వల్ల ఎంతమంది బాధపడుతున్నారో అని. అవును అన్నయ్య, ఎప్పుడైనా కానీ మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ తల్లి పోలికలే వస్తాయి. పోలికలు అంటే తల్లిని అనుసరిస్తారు. మీరు గమనించండి, మగపిల్లలు కూడా తల్లి గట్టి గట్టిగా అరిచి ఏమన్నా తిట్టడం చిన్నప్పుడు అలవాటు చేసిందంటే పెద్దయినా వాడు అవే తిట్టుతాడు. నేను చూశాను అట్లాంటి కాంగ్రెస్ కూడా. తండ్రి ఎంత సౌమ్యంగా ఎంత హుందాగా ఉన్నా తల్లి తిట్టే పిచ్చి తిట్టని వాడు తిట్టేస్తుంటాడు ప్రతి వాడు. సేమ్ అదే టోను, అదే యాస. కాబట్టి వీళ్ళు అంటారు అనమాట, లక్ష్మణుడు అంటాడు ఎవరైనా కానీ మగపిల్లలు కూడా తల్లి ప్రభావమే ఉంటుందంటారు, కానీ భర్తడికి అది లేదు. కానీ దశరథుడి పోలికలు, తనకి ఈ పోలికలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి అంత సౌమ్యమైన భర్తను పెట్టుకుని అంత మంచి కొడుకుని పెట్టుకుని కైక ఇంత గయ్యాడిగా ఎలా అయిందో, ఇంత కుచితం ఎలా అయిందో అని అంటాడు లక్ష్మణుడు. ఇక్కడ రాముడు అనే మాట చాలా బాగుంటుంది. ఆయన అంటాడు చూడు, నువ్వు భర్తడి గురించి ఇంతసేపు మాట్లాడావు, నాకు ఉదయం పొంగిపోయింది, నాకు భర్తడి గురించే వినాలనుంది, అవే మాటలు మాట్లాడి ఆవిడ గురించి నీకు ఎందుకు అంటాడు అని. చెడొద్దు, ఆవిడ అమ్మ ఈ మాట కూడా అంటాడు. ఆవిడ మాతృస్థానంలో ఉంది, ఆవిడ మనం తిట్టదు, దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఇంకా భర్త గురించి మంచి విషయాలు చెప్పు, నాకు ఎంతో మనోరంజకంగా ఉన్నాయి అంటాడు.
ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సింది అదే. చాలామంది ఏదైనా ఒక చిన్న సంఘటన ఎక్కడ చెప్తే దాని గురించి మాట్లాడాలని తహతలాడతారు. అది మనం వింటే బాధ కలిగించే సంఘటన. ఒక యాక్సిడెంట్ అయింది, లేదా ఒక అత్త కోళ్ళు ఘోరంగా పోట్లాడుతున్నారు, లేదా ఎదుటి వాడు వాళ్ళ అమ్మని నాన్న టార్చర్ పెడుతున్నాడు. ఎందుకంటే మా దగ్గర జరుగుతున్నాయి కొన్ని సంఘటనలు. అవి వింటే మనసు బాధ కలుగుతుంది. అవి మనం మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు కదా. ఉరిగేది ఏంటి? చేతనైతే పరిష్కారం చేద్దాం. అత్తగారితో కోడలతో ఎవరు మన మాట వింటారు అనుకుంటే వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి మారుద్దాం. లేదా ఆ కొడుకుని మనం నయాన భయానం దండించో ఏదో చేస్తే మనం వాడిని అదుపులో పెట్టి ఆ ముసలి ప్రాణాలు కాపాడదాం. లేదా భగవంతుడికి చెప్పుకుందాం. మన చేయి దాటిపోయింది అన్నప్పుడు ఈ మాట నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీరందరూ కూడా నమ్ముతారనే తెలుసు నాకు. మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా ఒకటి మన చేయి దాటిపోయింది అన్నప్పుడు ఆ భగవంతుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా అవుతుందండి. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాలనిపిస్తుంది, నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన కేసు ఏంటంటే, అతను రోజు వాళ్ళ అమ్మని నాన్నని చాలా టార్చర్ పెడుతుంటాడు. ఎట్లా అంటే అసలు వాళ్ళని తినవి కూడా నిద్ర, అతను ఒక సైకిక్ ప్రాబ్లం. అతని భార్య చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని టార్చర్ పెడతాడు. తల్లి మీద ఏంటంటే అసలు ఎట్లా అంటే నిలబడి కూడా కూర్చొనివ్వడు. చివరి కొట్టేదాకా వచ్చింది. అప్పుడు మేమేం చేసాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ముందు మంచిగా చెప్పాం, వెళ్ళలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి వాడికి తిట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన ఒక్క రోజు బాగున్నాడు. మళ్ళీ ఇంకా విజృంభించాడు. ఆవిడ వచ్చి ఏడ్చింది, ఏదైనా చేయండి అమ్మా, వాడు అసలు మాకు ఇంట్లోనే లేకుండా చేయండి అని. సరే ఇదంతా అయిన తర్వాత అయినా ఇంకా మా చేయి దాటిపోయింది. ఎవరైనా చేయని పరిస్థితికి వచ్చినప్పుడు ఈ అందరం ఎవరి శక్తి కొద్ది వాళ్ళని దేవుడికి ప్రార్థన చేశాం, దేవుడికి కోరుకున్నాం. అతను ఏదైనా అయిపోవాలని కోరుకోలేదు, అతని బుద్ధి మారాలి అని కోరుకున్నాం. దేవుడిని కోరుకునే కోరికే తీరుస్తాడు అనుకుంటే మంచి కోరికే కోరాలి. వాడు పాడైపోవాలి, వాడు చచ్చిపోవాలి, వాడి పేరెంట్స్ బాగుండాలని కాదు, వాడి బుద్ధి బాగుండాలి, వాడు వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. అంటే ఇంతగా మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కాలనీ వాళ్ళందరూ కమిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు మీ ఇంట్లో నుంచి లేపేసేయండి, ఇక్కడి నుంచి ఖాళీ చేయించండి. నేనేమంటానంటే, ఇల్లు ఖాళీ చేయించినా వాళ్ళ ప్రాబ్లం అదే ఉండిపోతుంది కదా, మన ప్రాబ్లం పోతుంది. మనం చెవులు పెద్ద మనం అనుకుంటున్నాము, అసలు బాధ మనది కాదు, వాళ్ళది బాధ. కాబట్టి వాళ్ళ బాధ పరిష్కారం మనం వేడుకోవాలి దేవుడిని. మేము చేసిన పని ఒక సైడ్ అదే, భగవంతుని పెట్టుకున్నాం, వాళ్ళు సుఖంగా ఉండాలి, ఇతను వాళ్ళని టార్చర్ పెట్టకుండా ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, కాలనీ వాళ్ళని కంప్లైంట్ ఇచ్చేసరికి హౌస్ ఓనర్ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చట, నువ్వు మీ అమ్మ నాన్న ఏమన్నా అన్నావంటే ఇల్లు ఖాళీ చేయండి. ఆ దెబ్బకి వాటి వరకు ప్రశాంతంగా ఉన్నారు. దేవుడితో ప్రార్థన విన్నాడు కదా. మన నిస్సహాయ స్థితిలో నిజంగా మనసు పెట్టి కళ్ళ నీళ్ళతో దేవుడిని అడిగామంటే అది ఎవరి విషయమైనా ఖచ్చితంగా జరుగుతుందండి. ఇదే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మధ్య జరిగిన విషయం ఇది. కాబట్టి అంత ఖచ్చితంగా నమ్మాలి. అయితే మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు అక్కడ జరిగిన వాటిలో ఏంటంటే, ప్రశాంతంగా ఉండే విషయాలు మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది. మన చేతిలో లేని సమస్యల గురించి ఊరికే మాట్లాడితే సమస్య పెరుగుతూ ఉంటుంది, అంతేనా తరగదు. కాబట్టి మంచి విషయాలే మాట్లాడుకోవాలి. ఇది రాముల వారు మనకు చెప్పే విషయం. కైక విషయం మనకెందుకు? కైక విషయం కంటే కూడా మనం ఇక్కడ భరత గురించి మంచి మాటలు మాట్లాడుకుందాము అని చెప్పాడు. అంటే అది నిజమైన ఒప్పుకుంటారు. సరే, ఇంకా వీళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. అయితే ఇక్కడ జరగాల్సిన ఇది జరిగాడు. అయితే పంచవటికి వచ్చేటప్పుడే వీళ్ళకి జటాయు పరిచయం కలిగింది. జటాయు ఏంటంటే ఆయన ఒక పక్షి రాజు, ఆయన పక్షుల రాజ్యంలో ఆయనకు ఒక స్థానం ఉంది. అది ఆయన చెప్తాడు. వీళ్ళు పంచవటికి వస్తున్నప్పుడే జటాయు వీళ్ళని కలిసి రాముడిని పలకరించాడు. నేను మీ నాన్న స్నేహితుడిని అని చెప్పాడు. ఆ స్నేహితుడు కొడుకుని పలకరిస్తున్నాడు ఇలా. అది పక్షులకు మనుషులకు స్నేహం ఎట్లాగా డౌట్ వస్తుంది. అయితే ఆయన చెప్తుంటాడు అన్నమాట, వాళ్ళ కశ్యపుడి సంతానంలో వీళ్ళందరూ. కశ్యపుడు ఆయన ప్రజాపతి. ప్రజాపతి అంటే సృష్టి చేయడానికి ఉద్భవించిన వాళ్ళు ప్రజాపతి. కాబట్టి కశ్యపుడు భూమి మీదకి వచ్చి ఆయన ఈ ఏమంటారంటే సృష్టి ఆరంభం చేసినప్పుడు అన్ని రకాల జాతులు కూడా ఆయనే సృష్టించాల్సిన అవసరం వచ్చింది. అది బ్రహ్మదేవుడి ఆజ్ఞ. కాబట్టి పక్షులని ఆయన సృష్టించాలి. కాబట్టి ఒక భార్య దక్షుడి కూతుళ్ళని పెళ్లి చేసుకుంటాడు 8 మందిని కశ్యప ప్రజాపతి. ఆ 8 మందికి తల ఒక ఇది ఇచ్చాడు అనమాట, తల ఒక అవకాశము వరము అలాంటివన్నీ కూడా. ఒక స్త్రీకి ఏమో అన్ని పక్షులే, వాటికి ఆవిడ జన్మనివ్వాలి. ఒకటి జంతువులు, ఇట్లా రకరకాలుగా వస్తాయి. అందులో ఏంటంటే కొన్నేమో నాగులు, సర్పాలు, అట్లా అనమాట. ఒక్కొక్కటికి ఒక్కొక్కటి వస్తుంది. అయితే అప్పుడు దాంట్లో మనకు తెలుసు, అదితి అయితే దేవతలకి మాత, దితి అయితే రాక్షసులకి. అక్కడ ఇంకా కథలో వీళ్ళంతా వేరు, ఇక్కడ ఇచ్చిన పేర్లు వేరు, ఈ 8 మంది వేరు. మళ్ళీ వీళ్ళలో ఒకళ్ళ సంతానం పక్షులు. ఆ పక్షుల్లో ఒకడు ఈయన జటాయు. ఈ జటాయు పక్షుల రాజ్యానికి రాజు. ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. అయితే రాముడికి అంటాడు, మీరు పంచవటిలో పర్ణశాల కట్టుకోబోతున్నారు కదా, నేను కూడా అక్కడికి వస్తాను, నేను కూడా మీ దగ్గర ఉంటాను,
ఏంటంటే నువ్వు లక్ష్మణుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు సీతకు నేను రక్షణగా ఉంటాను అంటాడు. అది ముందు ముందు నిజమవుతుందని ఆయనకు తెలుసో తెలియదు మరి. సరే ఆయన అంతకు వీళ్ళందరూ కూడా ఇంకొచ్చేస్తారు. వీళ్ళు ఒక పర్ణశాల కట్టుకోబోతుంటే ఇక్కడ మళ్ళీ రాముడు అంటాడు, లక్ష్మణ ఒక మంచి ప్రదేశం చూడు పర్ణశాల కట్టుకోవడానికి అని అంటాడు పంచవటిలో. అంటే అని అనుకూలమైన స్థలం చూడు, అక్కడ నీళ్ళ వసతి బాగుండాలి, చెట్లు పువ్వులు అన్నీ బాగుండాలి అని చెప్తే లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నేను నీ ఎదురుగా ఉన్నంత కాలం, నేను బ్రతికి ఉన్నంత కాలం నేను ఎప్పటికీ స్వతంత్రుడిని కాదు, నీకు అధీనుండి. అంటే నువ్వు చెప్పగానే నేను పోయి వెతుక్కునే స్వతంత్రత నాకు లేదు, నాకు నువ్వే ఏమంటారంటే రాజుని, నీ ఆజ్ఞ నేను పరిపాలించాలి. కాబట్టి నువ్వు చెప్పు స్థలం ఎక్కడ నువ్వు నిర్ణయించు, నేను కష్టపడి పర్ణశాల నేను కట్టిపెడతాను, అది ఎట్లా కట్టాలో చెప్పి మొత్తం పనంతా నేను చేస్తాను, కానీ ఆజ్ఞ నీది కావాలి, సరైన స్థలం నువ్వే చూసి పెట్టాలి. అది అనంతములు అంటే ఇవాళ నీకు నాకు నీ పిల్లలు గొప్ప, నా పిల్లలు గొప్ప అనే స్థాయిలో ఉన్నాను. కాబట్టి రామాయణం చదివించాలి, పెద్దవాళ్ళ చేత చదివించాలి అని అడిగితే. అయితే ఇదంతా అయిన తర్వాత రాముడు కూడా సంతోషిస్తాడు తమ్ముడికి ఉన్న భక్తికి. సరే ఒక మంచి స్థలం చూస్తారు, వాస్తు పూజ కూడా చేశారు, చేసి చక్కగా అందులో ప్రవేశించారు, ఇక్కడ సుఖంగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి రామాయణం మనకు మొదలైంది. అక్కడికి ఏమైందంటే శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ ఇంటితో మళ్ళీ మొదలు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే తాటకిని కూడా లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాడు ఫస్ట్ పోయే ముందే. ఆయనకు అది అలవాటు కింద అయిపోయింది అనమాట. రాక్షసులు ఇంకా వాళ్ళు బాధించడము, వాళ్ళు కంట్రోల్ కారు అనుకున్నప్పుడు ఈ ముక్కు చెవులు కోసి ఫస్ట్ వాళ్ళని డౌన్ చేసేస్తాడు వెంటనే. తర్వాత రాముల వారు విజృంభించాడు అనమాట. అది జరిగింది. ఇక్కడ శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ వచ్చి రావడంతో రాముడి చూసి చాలా ఇష్టపడింది. రాముడిని ఎవరైనా ఇష్టపడతారు, మునులు ఋషులు కూడా ఇష్టపడ్డారు. ఇంకా శూర్పణఖ ఎంత పొడుగు జాతి, శూర్పణఖ ఒక అల్పజీవి. వచ్చి రాముడిని చాలా ఇష్టపడి నోరు మూసి ఊరుకోకుండా వచ్చి అడిగిందిట, నువ్వెవరిని నీ వివరాలు చెప్పుకోండి. రాముడు అంటాడు, నిజాయితీగా నిజాలే చెప్పాలి. అక్కడ శూర్పణఖతోనే అంటాడు రాముడు, నిజాయితీగా నిజమే చెప్పాలి, నేను చెప్తాను అని మొత్తం కాలంతా చెప్తాడు. నేను దశరథుడి కుమారుని, నా తమ్ముడు ఇట్లా మేము వచ్చాము అని చెప్తాడు. అంతేగాని మా అమ్మ వారాలు అడిగింది అవన్నీ చెప్పడు, వనవాసానికి వచ్చామని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనకి కంప్లైంట్ చెప్పడము వెనకాలేదో ఎవరి మీద చెప్పే మనసత్వం కాదు కాబట్టి రాముడు అయినాడు. క్లుప్తంగా చెప్పాడు, ఎట్లా వచ్చారు ఎందుకు వచ్చారు అంతే చెప్పాడు, ఆ రీజన్స్ అని చెప్పకపోతే ఆవిడ ఏం చేసింది సరే అని ఆయన రాజు కొడుకునేసరికి ఆవిడకి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఆయన మీద ఒక గౌరవము ఇష్టము అన్ని. అసలే మనిషి రూపం చూసి ఆవిడ రాముడు అంటే భగవంతుడు విష్ణుమూర్తిని ఎవరు ఆరాధించారు, ఆయన పాదాచారం మనం పట్టుకోవడానికి. అందుకని ఏంటంటే ఆవిడ ఈయన రూపంతోనే కాకుండా ఆయన వంశచరిత్ర కూడా విన్నది. అబ్బో చాలా పెద్దింటి వాడే, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంది. తనేమో రాక్షస స్త్రీ, బుద్ధుడిని రాక్షసుల బుద్ధుడు. అయితే అది ఏమనుకుందో మరి తెలియదు, కానీ ఆవిడేమనుకుందంటే తను ఒక్కటే రాముడికి ఇంకా చూడనే ఫీలింగ్ వచ్చేసింది చెప్పండి. అందుకని ఆవిడేదన్నమాట, రామ నీ రూపానికి తగినదాన్ని నేను అని చెప్పేసింది. తను చెప్పేసుకుంది, నీ రూపానికి నేను మాత్రమే తగినదాన్ని, కాబట్టి నువ్వేం చేస్తావంటే నన్ను పెళ్లి చేసేసుకో. నువ్వేదో ఆవిడని సీతని భార్య అని చెప్తున్నావు కదా, ఎంత అందరిహీనంగా ఉంది అసలు, ఏమన్నా రూపం అసలు అది అని అట్లా పెద్ద ఏమంటారంటే పెద్ద వయసు దానిలాగా ఉంది వృద్ధురాలు. ఎవరు సీత. అసలు చెప్పాలంటే శూర్పణఖకి వృద్ధురాలని ఇచ్చాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆవిడ నీకేమవుతుంది, అసలు ఏమాత్రం బాగలేదు, ఏదో అయిపోయింది అది అయిపోయింది, ఇప్పటికైనా కళ్ళు తెరిచింది, అలాంటి సౌందర్యవతిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. రాముడు రామాయణంలో 2 సార్లు పరిహాసాలు ఆడతాడు. రాముడు ఎప్పుడు అబద్ధాలు ఆడు, కానీ పరిహాసం అబద్ధాలు ఆడొచ్చని కూడా ఆర్యోక్తి, అంటే జోక్ అనమాట. ఫస్ట్ టైం ఆయన ఎక్కడున్నాడు అంటే అయోధ్య విడిచిపెట్టి వచ్చేటప్పుడు తన సంపదలోనే దానం చేసేస్తున్నాడు. ఆయన దానం చేసినప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు చివరిగా. ఆయన చాలా భక్త బ్రాహ్మణుడు. వచ్చి అన్నట్ట నాకేదైనా ఇస్తావా రామా, ఉచ్చవృత్తి చేసుకుంటుంటాడు ఆయన. కాబట్టి నాకేదైనా ఇస్తావా అంటే రాముడు ఆయనతో జోగేశాడు. సర్లే చాలా బలవంతుడిలాగా ఉన్నావు, ఈ కర్ర ఒకటి ఇస్తాను, ఇది నువ్వు ఎంత దూరం విసిరేస్తావో అంత దూరం వరకు స్థలం ఆక్రమించింది గోవులని ఇస్తాను అన్నాడు. ఆ భక్త బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అని అది ఒకలాంటి జోకే వేశాడు రాముడు, పరిహాసమే అనుకోండి, చిన్నపిల్లాడు కదా అనేసరికి ఆయన ఏం చేశాట సరే అని అది కథ వేసేసరికి అది సముద్రం దగ్గరికి ఎక్కడ పోయిపడదు. కొన్ని వేల లక్షల గోవులు పడతాయి ఆ ప్రదేశంలో. రాముడు వెంటనే స్పందించి అన్ని గోవులు ఇచ్చాడు, ఇంకా అంతలేని ధనం కూడా ఇచ్చాడు. ఇచ్చి ఏమనుకోకు, నేను ఇప్పుడు నిజంగానే తిట్టడం శుద్ధిగానే ఇస్తున్నాను, పరిహాసాలు కనుక ఏమనుకోదని రాముడే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ రెండోసారి శూర్పణఖతో రాముడు పరిహాసం ప్రారంభించాడు. అంటే ఆయన దృష్టి అయితే కమెడియన్ లాగా జోకర్లా కనిపించుంటుంది. అందుకని ఆయన ఈ మాట అన్నాడు అనమాట, నువ్వెవరివి నువ్వు మనసుకు అనుకున్నాడు.
రాక్షసి అయి ఉంటుంది అనుకుని సరే కాసేపు దాన్ని ఏడిపిద్దాం అనుకున్నాడు. అనుకుని నేనెందుకు చేసుకోవడానికి, నేను అడవుల పాలు వెళ్ళాను కదా, నాకేమీ లేదు, ఇక్కడ పక్కనే భార్య కూడా ఉంది, కాబట్టి నీకెందుకు ఆవిడ పౌరు మధ్యలో సీత పౌరు నీకెందుకు, అందుకని ఇక్కడ నా తమ్ముడు ఉన్నాడు, అతను లక్ష్మణ కుమారుడు అని చెప్పాడు. రెండు అర్థాలు వస్తాయి, చెడ్డవాళ్ళని చంపేసేవాడు, కుమారుడు చంపేస్తాడు, లేదా కొడుకు. కుమారుడు అంటే ఇక్కడ అవివాహితుడికి కూడా ఇంకొక అర్థం వస్తుంది, మోసకి ఇచ్చిన దాంట్లో ప్రవచనాలు ఇది కూడా ఉంది అని ఈ విధంగా చెప్పాడు. కాబట్టి అతన్ని పెళ్లి చేసి సుఖపడతావు, నీకు సవితి పౌరు ఉండదు, హాయిగా నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఉంటావు అంటే అది రాక్షసుడికి మందబుద్ధి కదా, అది అర్థం చేసుకోలేక వెంటనే లక్ష్మణుడి దగ్గర పరిగెత్తి లక్ష్మణుని అడిగింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే నువ్వు రాముడిలాగానే ఉన్నావు కదా అని చెప్పి. అంటే లక్ష్మణుడు చేసిన ఆయన కూడా తక్కువ పడదు కదా, ఆయన అన్నట్ట నువ్వు నాతో కనుక ఉంటే నన్ను పెళ్లి చేసుకుని నేను వీళ్ళకి త్యాగం చేస్తున్నాను, పొద్దుకులు సేవ చేస్తుంటాను, వాళ్ళ బట్టలన్నీ ఉతకడము, ఇల్లు శుభ్రం చేయడము, నీళ్లు తెచ్చిపెట్టడం, ఇవన్నీ చేస్తుంటాను, నువ్వు కూడా ఇంకొక బానిస అయిపోతావు వాళ్ళకి, నీకెందుకు బానిస బతుకు, నువ్వు అంత పెద్ద సౌందర్యవతి, నువ్వు అట్లాంటి దానివి ఇట్లాంటి దానివి, నీకెందుకు సేవ చేసుకోవడం, ఆయన చేసుకుంటే నువ్వు మహారాణి అవుతావు, ఆయన కాబోయే మహారాజు అని చెప్పాడు. మళ్ళీ వచ్చింది రాముడి దగ్గర, వచ్చి ఈసారి సీతను చూసింది. ఇప్పుడు అర్థమైందండి వీళ్ళిద్దరు కావాలని చేస్తున్నారు అని చెప్పి అర్థమై సీతను మెంగేస్తారని వచ్చేసింది. ఎందుకంటే దీనికి అంతటి కారణం సీత, ఈమెను చూస్తే రాముడు ఇట్లా చేస్తున్నాడు అని ఆ కోపానికి సీత మీద అమాంతం పడబోయేసరికి సీత ఉడికిపోయింది బాబు ఆకులాగా. అప్పుడు రాముడు చెప్పాట, లక్ష్మణ కొంతమంది ఇలాంటి అనార్యులు అంటే అనాగరికులతో మనం పరిహాసాలడం మంచిది కాదు, దాన్ని వికృత ఉత్పత్తి చేసి అన్నట్ట, రూపాన్ని వికృతంగా చెయ్యి అని. అప్పుడు ముక్కు చెవుడు కోసి పంపించేసాడు లక్ష్మణుడు. ఇక్కడితో ఆరంభమైంది అసలు పర్వం. మనం ఎక్కడికి చేరాలనుకున్నామో అక్కడికి వెళ్తాం అనమాట రావణవదకి. అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ శుద్ధుడికి ముక్కు చెవుడు కోస్తే హఠాత్తుగా తనకొక అనుకోని సంఘటన ఇది, తను చెప్పినట్టుగా అందరూ వేయడం తెలిసేదంటే తెచ్చిపడి తినేస్తుంది రాక్షసి కాబట్టి అనుకుని అయితే అదే అడవిలో కరుడు దూషణుడు అనేవాళ్ళు ఈవిడికి సోదరులను ఇచ్చాడు. అయితే అందులో దూషణుడు అనేవాడు కజిన్ అనమాట. ఆ కరదూషణాదులు ఉంటారు అక్కడ పరిపాలించడం కాదు, అక్కడ ఉంటే అన్ని ధ్వంసం చేస్తుంటారు వాళ్ళు. రావణాసుడు తన ప్రతినిధులుగా వీళ్ళందరినీ పెట్టాడు అడవుల్లో. ఎందుకు అంటే ఋషులను మునులను సాధువులను బాధించడానికి, వాళ్ళని కేవలం బాధించి ఏడిపించడానికి, వాళ్ళ తపస్సును నాశనం చేయడానికి పెట్టాడు. ఇక్కడ మునులు ఋషులు అంటే ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ శూర్పణఖ రాకముందు సీతారాముడికి జరిగిన సంభాషణ, అపూర్వమైన సంభాషణ. అదే సీతమ్మ ఏమంటుందంటే రాముని ఆయన బాణాలు అవి తీసుకుని బయలుదేరుతాడు ముని ఆశ్రమాల దగ్గరికి. అంటుంది, నేను నీకు చెప్పకూడదు అనుకుంటున్నాను, నీకు అన్నీ తెలుసు కదా, అయినా ఒక్క మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని. నేను 3 విషయాలు, ఏ మనిషికైనా కానీ 3 విషయాలు చాలా ముఖ్యమైనవి ప్రతి మనిషి జీవితంలో. 1 అసత్యం ఆడకూడదు, 2 అహింస చేయకూడదు, 3 పరస్త్రీని వక్ర దృష్టిలో చూడకూడదు. నీ దగ్గర అసత్యం ఆడే విషయమే లేదు, అసలు ఆ ప్రశ్నే లేదు. అలాగే నువ్వు పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడవు, అది నాకు తెలుసు. ఇక 3వ విషయం హింస గురించి మాట్లాడాలని ఉంది. ఎందుకంటే నువ్వు అహింసాపరుడి, అట్లాంటి నువ్వు బాణాలు ఏమి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు ఇప్పుడు? ఎందుకంటే ఆ బాణాలు ఆయుధాలు అనేవి ఎప్పుడైనా మనిషిని హింస వైపు ప్రేరేపిస్తాయి. ఇక్కడ నీ శత్రువులు ఎవరున్నారు? అసలు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను అంటుంది. సీత రాముడికి నీతి కథ చెప్తుంది ఇక్కడ. అది ఏమనంటే ఒక ఋషి ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తున్నాడు, ఒక ముని ఆశ్రమంలో ఉండి తపస్సు చేస్తున్నాడు. అయితే దేవేంద్రుడు ఏం చేశాడంటే ఈ మునిని ఎలాగైనా కానీ దేవేంద్ర పదవి రాకుండా ఆయన తపస్సు భగ్నం చేసి ఆయనని ప్రాపంచికం వైపు మళ్లించాలి అని సాక్షాత్తు దేవేంద్రుడే ఏం చేశాడంటే ఈయన దగ్గరకు వచ్చి ఒక కత్తి ఇచ్చాడు ఆ మునికి. కత్తి ఇచ్చి ఈ ఖడ్గం నీ దగ్గర దాల్చు, నేను అడిగిన తర్వాత నీ దగ్గర ఉంచు అని చెప్పాడు. ఆ ఋషి ఏం చేశాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చి అడుగుతాడో అని ఆ కత్తి చేత పట్టుకుని తిరగడం మొదలుపెట్టాడు. తిరగడం మొదలుపెట్టాక కొన్నాళ్ళకి ఆ కత్తిని పరీక్షిద్దాము అని బుద్ధి పుట్టింది. కొన్నాళ్ళకి ఆ కత్తితో ఏదైనా చేద్దాము అని బుద్ధి పుట్టింది. చివరికి ఆయన ఏం చేశాడంటే హింస వైపు వెళ్ళిపోయాడు, కత్తి పట్టుకొని వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయుధాలు అనేవి మనిషిని ఇంతగా చెడు వైపు హింస వైపు ప్రేరేపిస్తే రామా. కాబట్టి నువ్వు ఇట్లా పట్టుకుని తిరిగితే నీకు ఏదైనా చెడు బుద్ధులు అంటే హింసాత్మకమైన ఆలోచనలు నీలో ప్రవేశిస్తాయేమో అని భయంగా ఉంది అని సీతమ్మ చెప్పింది. చెప్పి నువ్వు ఇప్పుడు రాజు అయిన తర్వాత ఖడ్గం కూడా పట్టుకోవచ్చు, పుట్టి బాణాలే కాదు
రాజు అయితే నువ్వు అయోధ్యకు వెళ్ళాక 14 సంవత్సరాలు గడిచాక అప్పుడు నువ్వు కట్నం పట్టుకోవచ్చు. లేదా అసలు నాకు ఏది వద్దు, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, భర్తకి అట్లాగే ఉండని అన్నావా ఇంకా మంచిది. అప్పుడు ఈ పట్టుకునే అవసరం కూడా మనకు రాదు, సాత్వికంగా ఉండొచ్చు, అప్పుడు కూడా ఇబ్బంది లేదు మనకి ఏంటండి. అంతేగాని ఆయన రాజు కాకపోతే ఎట్లా అనే బాధ లేదు. ఏ విధంగా అయినా కానీ మన ఆలోచనలు, మన ప్రవర్తన సన్మార్గంలో ఉండాలి. ఇది భార్య భర్తకు ఇచ్చే సజెషన్. అయితే ఒకసారి ఒక చోట చెప్తున్నారు ఇదే విషయం. అదే సాధారణంగా మగవాళ్ళు ఏమంటారు, నీకెందుకు నాకు తెలియదా అని, నాకు తెలుసు కదా నువ్వు చెప్పాలని కొంతమంది అంటారు, అందరూ కొంతమంది అంటారంట. రాముడు కాదు. ఈవెన్ చివరిలో ఏమన్నదంటే సీతమ్మ వారు, నీకు తెలియదని నేను చెప్పట్లేదు, నీకు అన్నీ తెలుసు, కానీ నీ మీద ఉన్న అభిమానం కొద్ది నేను చెప్తున్నాను. అందుకని ఏంటంటే ఏదో ఉండబట్టలేక చెప్తున్నాను, కాబట్టి తప్పుగా పట్టించుకోవద్దు, నీకు నచ్చిందా విను, లేదంటే నేను చెప్పింది ఒకసారి నీ తమ్ముడితో కూడా నువ్వు కలిసి ఆలోచించు, అతని అభిప్రాయంగా తెలుసుకోని చెప్పింది. ఎంత బాగుంది రిలేషన్స్ అన్నీ కూడా. భర్త వైపు వాళ్ళని కానీ మీ వాళ్ళకి ఆలోచించుకుంటున్నావు అనేది ఎవడకుండా మీ తమ్ముడితో కూడా ఆలోచించి అతను ఏం చెప్పారు చేయండి. అనంతరం రాముడు అంటాడు, ఆయన నవ్వుతాడు అనమాట, నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను, నువ్వు ఎంత అభిమానంతో నా గురించి ఆలోచిస్తున్నావో, నా మీద అభిమానంతో నువ్వు చెప్పావో నాకు తెలుసు సీత అని ఆయన అంటాడు. ఇది మనం రక్షించాల్సిన ఇది అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు మనువుకు అప్పచెప్పాడు ఈ విషయం. ఏది, నువ్వు ఈ సృష్టిని అంతటినీ రక్షించాలి, ప్రజలను పరిపాలించాలి అని మనువుకు చెప్పాడు. ఆ మనువు మా ఇక్ష్వాకు వంశానికి మనువే పూర్వీకుడు. కాబట్టి ఆయన వైవస్వత మన్వంతరి అంటాం కదా, ఆ వైవస్వతుడే ఈయన. ఆయన తండ్రి వివస్వతుడు. ఇట్లా వస్తుంది అనమాట. ఒక మరీచి అంతకుముందు ఇట్లా ఒక్కొక్కళ్ళు పేరు చెప్తారు. చెప్పి దాని పూర్వం ఈయన మనువు. కాబట్టి మనువు మా ఇక్ష్వాకులకు పూర్వీకుడు. ఆయన శాసించాడు మేమందరూ భూమండలాన్ని రక్షించాలి అని. ఆయన శాసనం ప్రకారం రక్షించాల్సిన అర్హత అవసరం నాకున్నాయి. కాబట్టి నేను ఆయుధాలు పడుతున్నాను, ఎవరిని చంపడానికి కాదు. ఇంకొకటి, మనం ఇక్కడికి వచ్చే ముందే మునులందరినీ రాక్షసులు బాధిస్తున్నారని చెప్పారు. కాబట్టి ఆ మునులను అవసరమైతే రక్షించడానికి నేను ఆయుధాలు పట్టాలి కదా అని ఆవిడని ఆయన కన్విన్స్ చేస్తాడనమాట. ఆవిడ కూడా వెంటనే అర్థం చేసుకుంటుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ రాక్షసులు ఇంకా తిరుగుతూనే ఉన్నారు, ఆ మునులని ఋషులని బాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రస్తుతానికి వస్తే ఇక్కడ శూర్పణఖ విషయంలో, ఈ శూర్పణఖ ఏం చేస్తుందంటే ఆ కరుడు తన మంత్రులను పెట్టుకుని సమాలోచన చేస్తూ చాలా ఒక పెద్ద సభలో ఉన్నట్టవాడు. వాడు ఆ ప్రాంతాన్ని వాడి అధిపతి కాబట్టి కరుడు అది జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి పక్కన కింద పడద్దు వాడు మధ్యలో శూర్పణఖ ముక్కు చెవులు లేకుండా. మనకు కొంచెం ఇవన్నీ కూడా నవ్వు కలిగిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు, మంద బుద్ధులు, వాళ్ళకి ఆలోచన లేదు రాక్షసులకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని అందులో మనకు గంభీరత కనపడదు, ఒక గౌరవించే విధంగా ఉండదు, హాస్యాస్పదంగానే ఉంటుంది వాళ్ళ ప్రవర్తన కూడా. ఆవిడ అక్కడ పడింది, పడి ఎడవడం పెట్టి గట్టిగా అరుస్తుంది, నువ్వు అన్నమై ఉంటే నాకేమిటి ఉపయోగం అనేది నడుస్తుంటా. అతను లేచి ఏమైందమ్మా నీకు ఏమైంది అసలు అని అంటే, ఇక్కడ అడవులో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారో నువ్వు చూసుకోవా, వాడు మన ఇట్లా అన్నదమ్ములు ఇద్దరు నా ముక్కు చెవులు కోసి పంపించేశారు, నీకేమాత్రం పౌరుషం ఉందని వాళ్ళని చంపేసి వాళ్ళ రక్తం తాగాలి నేను అని చెప్పింది. అంటే నేనుండగా నీకెందుకు భయం అంటవాడు అని, ఇప్పుడే రాక్షసుని పంపిస్తాను అని ముందు 14 మంది రాక్షసులు పంపించాడు. ఆ 14 మంది ఎక్కువ, 2 మనుషుల ప్రాణాలు తీయడానికి ఒకటి చాలు అని 14 మందిని పంపించాలి. 14 మందిని పంపిస్తే ఒక్క దెబ్బకు రాముడు వాళ్ళని పైకి పంపించేశాడు. అయితే ఈ శూర్పణఖ వాళ్ళని తీసుకుని పోయింది వెంబడి, దీన్ని కూడా తీసుకుని ఎగిరి వెళ్ళిపోయారు వాడు ఈ రాక్షసుడు. ఎందుకంటే చూపించాలి స్థలం, ఫలానా వాళ్ళు నాడు చూపించాలి కాబట్టి. అక్కడ లక్ష్మణుడు అన్నట్టు, అన్న నేను తీసుకోవాలంటే వద్దు లక్ష్మణ, ఇది నేనే చేయాలన్నట్టు రాముడు అని, నువ్వు సీతను మాత్రం తీసుకుని పక్కకి వెళ్ళిపోని చెప్పాడు. చెప్పి 14 మందిని ఆయన చంపేశాడు ఉట్టి బాణాలతో. వాళ్ళు చనిపోగానే మళ్ళీ శూర్పణఖ వచ్చేసి ఈ కరుడు కూడా మళ్ళీ పడిపోయి తిట్లు కనిపించుకుంది. ఫస్ట్ బాగా తిట్టింది, నీకు అసలు చెల్లెల మీద ప్రేమ లేదు, ఇంకొకటి నువ్వు అసమర్థుడివి, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నువ్వు ఇట్లాంటి వాడిలో నేను అనుకోలేదు, నువ్వు ఇంత చేతగాని వాడిలో నేను అనుకోలేదు అని తిట్లు తిట్టం మొదలుపెట్టింది. అతనికి కోపం వచ్చింది, నువ్వు ఎందుకు ఇట్లా, వాల్మీకి రామాయణంలో ఆయన యథాబద్ధంగా ఇచ్చిన అనువాదం, నువ్వు ఎందుకు ఇట్లా పావులాల కింద దొరుకుతున్నావు అసలు, నీకేమైంది అని. ఇప్పుడే కదా మనుషులు రాక్షసులు పంపించాను, వాళ్ళని ఎవరైతే నీ ముక్కు చెవులు పోసి అవమానించారో ఆ మనుషులను చంపమని వధించమని రాక్షసులు పంపించాను, 14 మందిని పంపించాను, అయినా కానీ తృప్తిగా లేదా కాసేపు ఆగలేవా అన్నట్ట. ఆగలేక కాదు, వాళ్ళని ఆ రాముడు చంపేశాడు, 14 మంది చచ్చారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా అవమానం ఎలా తీరుతుంది అన్నది, నా ప్రతీకారం ఎట్లా తీరుతుంది నాకు జరిగిన అవమానానికి అంటే. కరుడున్నట్టే అంత గొప్ప వాళ్ళు అయితే నేనే స్వయంగా బయలుదేరుతాను
అని 14,000 మంది రాక్షసులు వెంబడి పెట్టుకుని, వాడికున్న బలం 14,000 మంది రాక్షసులు, చాలా బలవంతులు వాళ్ళు. వాళ్ళని వెంబడి పెట్టుకున్నాడు. పెట్టుకుని తర్వాత తనతో పాటు ఈ దూషణుడు అనేవాడు ఆయన సేనాధిపతిగా చేస్తున్నాడు. కరుడు, దూషణుడు, త్రిశరుడు, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ అడవుల్లో వాడు చాలా ఆధిపత్యం ఉన్నవాడు. అందరినీ పీడించడంలో వాళ్ళు నాయకత్వం వహించేవాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా. అయితే దూషణుడికి సేనాపతి ఉద్యోగం ఇచ్చాడు ఆయన. అలాగే ఇంకోటి ఏం చేశాడు, త్రిశరుడికి కూడా సేనాధిపతి ఉద్యోగమే ఇచ్చాడు. వాళ్ళని వెంబడి పెట్టుకుని పోయాడు యుద్ధానికి. 14,000 మందిని పెట్టుకుని వెళ్ళాడు. వాడు వచ్చి రావడంతోనే ఆహాకారాలు చేస్తూ మీద పడిపోతూ వాడు వెనక ముందు ఏమి తెలియదు. ఇక్కడ ఒక సెంటెన్స్ ఏమిస్తారంటే, ఆ కరుడు రాముణ్ణి దూషించేటప్పుడు మృత్యుకి చేరువ కావాలి అని ఉబరాట పడుతున్న వాళ్ళందరూ కూడా కరుణ్ణి బలపరిచారు. అంటే అట్లాంటి వాళ్ళు చావు కొనిపించుకునే వాళ్ళు మాత్రమే అతన్ని బలపరిచారు. మిగతా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏంటంటే రాముడి మహిమలు తెలిసిన వాళ్ళు, రాముడి గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంటే చేయరు. కాబట్టి మూర్ఖులందరూ, చావు కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ కరుణ్ణి బలపరిచారు అంటాడు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, యుద్ధం చేశారు. చాలా భీకరమైన సంగ్రామం. 14,000 మందిని రాముడు ఒక్కడే తెగటార్చాడు. 14,000 మంది. ఆయన వేసే బాణాలు వర్షంలాగా కురిసినాయి. ఆ బాణాలు ఎప్పుడు వేసింది కూడా తెలియదు ఎవరికి కూడా. ఎటు నుంచి వచ్చినాయి, ఆయన ఎప్పుడు వేస్తున్నాడో కూడా తెలియదు. అంత వర్షంలాగా కురిపిస్తే అందరూ చచ్చారు. చచ్చాక ఇంకా ఇతని కోపం వచ్చింది, దూషణుడు చచ్చాడు. ఇప్పుడు కరుడు, త్రిశరుడు వీళ్ళు మిగిలారు. అయితే అతనేమన్నాడంటే కరుడు, ఇక నేనేంటి రాముడి సంగతి నేను తెలుస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇతనేమన్నాడు త్రిశరుడు, నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను చూసుకుంటాను రాముడి సంగతి, అది నా ప్రార్థన అన్నాడు. అంటే సరే అన్నాడు కరుడు, ఒక అవకాశం ఇద్దాము, సేనాధిపతి కదా అని. తీరా వాడు వెళ్ళేసరికి రాముడు ఏం చేశాడు, వాడిని కూడా చంపేశాడు. మొత్తం వాడికి 3 తలలు త్రిశరుడు అంటే. వాడిని, వాడి సారథిని, వాడి రథాన్ని అన్ని ధ్వంసం చేసేసాడు. చేసిన తర్వాత ఇంకా కరుడు ఒకడు మిగిలాడు. ఆ కరుణ్ణి కూడా కొడితే కరుడు ఏం చేశాడంటే వాడు బాగానే వేశాడు రాముడి మీద. వేసేసరికి రాముడు ఆశ్చర్యపోయాడు, ఓహో వీడిని ఇంత మనం ఏదో తేలిక తీసుకోకూడదు అని వాడి మీద బాణ పరంపర కురిపించేసరికి వాడికి ఏమైందంటే ఒక్కటేసారి రామబాణాలు తగిలేసరికి వాడికి పిచ్చికిపోయింది, మతిపోయింది అన్నాడు. మతిపోయి ఆ పిచ్చిలో వాడు ఏం చేస్తాడో తెలియక ఒక్కసారి రాముడిని కుప్పించి దూకాట ముందు. రాముడు కూడా ఊహించలేదు, వీడు ఇంత తొందరగా ఇట్లా నీకు వస్తాడు, బాణం తీసి వెళ్ళలేకపోయింది ఆయన. అప్పుడు ఆయన ఒక అడుగు వెనక్కి వేసి అప్పుడు బాణం తీసుకొట్టాడు. దాంతో కళ్ళు పోయాడు. ఇంతమంది పోయేసరికి దీనికి సాక్ష్యంగా దూరం నుంచి చూస్తున్నాడు అనంపనుడు. వాడు రావణాసుడి మృత్యుడు, అది మన ముందు వాడు వస్తుంది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి లంకకు వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు రావణాసుడి గురించి ఇంట్రడక్షన్ అనమాట. ఎట్లా ఉంటాడు, భీకరంగా ఉంటాడు, నల్లగా ఎత్తుగా అన్నీ, కానీ తేజస్సుగా మెరిసిపోతున్నాడు. ఇక్కడ దీంట్లో ఏంటంటే శివభక్తులని ఇవ్వలేదు. బ్రహ్మకి ఆయన చాలా భక్తుడు, బ్రహ్మను మెప్పించి వరాలకు ఉంటాడు కాబట్టి బ్రహ్మ తేజస్సుతో ఉన్నాడు రావణాసుడు. అంత తేజస్సు ఉంది, అంత ఇదిగా ఉన్నాడు అని వర్ణించాడు. ఈ అనంతం నుండి చెప్పేశాడు, ఇట్లా జరిగింది, మన వాళ్ళందరినీ 2 మానవులు చంపేశారు, కాబట్టి నువ్వు వెంటనే ఏంటంటే నువ్వు వచ్చి వాళ్ళని నువ్వు చంపేసే, లేకపోతే మనకు అక్కడ స్థానం లేదు, జనస్థానం అంతా శూన్యమైపోతుంది, మనం అందరినీ తినేస్తున్నాము. ఇప్పుడు రాక్షసులు వాళ్ళు శూన్యమైపోతున్నారు, అక్కడ శూన్యం అయిపోయినారు, ఇంకా రాక్షసులు ఎవరు లేరు. కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి ముందు ఆ మనుషులిద్దరిని కూడా నువ్వు సంహరించాలి అని చెప్పాడు. చెప్తే రావణాసుడు ఏం చేశాడు, సరే అన్నాడు. ఎవరైనా చెప్తే వింటాడు, వాడికి సొంత పొర లేదు కాబట్టి. అక్కడి నుంచి బయలుదేరి ఏం చేశాడంటే మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అక్కడికి వెళ్ళు, సీతారాములు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి, ఇక్కడ సీతమ్మ గురించి కదా పట్టించుకోలేదు రావణాసుడు అని వెళ్ళి ఆ రాముని లక్ష్మణుని ఆశ్రమానికి దూరం చేయి, నేను వాళ్ళని ఎలా చేయాలో నేను అలా చేస్తాను అని వాళ్ళని వధించే పని నేను చూసుకుంటానని చెప్పాడు. చెప్తే మారీచుడు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అది నిజంగా అది ఒక భక్తి, రామభక్తి కనిపిస్తుంది మనకి ఆ స్పీచ్. అతను చెప్పేదాన్ని రాముడి గురించి ఎంతో చెప్తాడు. అతను నీకు మతి పోయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలియలేదు, ముఖ్యంగా నీకు ఈ సలహా ఇచ్చిన వాడు ఈ రాముని వధించు, రాముడితో విరోధం పెట్టుకో, రాముడితో వైరం పెట్టుకో అని నీకు చెప్పిన వాడు ఎవరో నీ శత్రువు అయి ఉంటాడు. నీ చావు కోరుకున్నవాడు ఎవరో నీకు సలహా చెప్పాడు. ఎందుకంటే రాముడితో పెట్టుకున్నవాడు ఎవడో బతకడు, రాముడి జోలికి పోయినవాడు ఎవడో బతకడు, అట్లాగే రాముడి తాలూకు వాడి జోలికి పోయినా కూడా వాడు బతకడు, కాబట్టి దుష్ట ఆలోచన మాని అని చెప్తాడు. సరే రావణాసుడిని మళ్ళీ వెళ్ళిపోయాడు, బుద్ధిగా లంకకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శూర్పణఖ వచ్చింది ఆయన దగ్గరికి.
వచ్చి ఇంతమంది చచ్చారు, నువ్వేమన్నా అన్నది మాకు అసలు నీకు అసలు ఏమి. ఇక్కడ శూర్పణఖ రావణాసురుడు అన్న మాట చాలా పెద్ద పారాగ్రాఫ్లో ఉంది, చాలా మాటలు ఉంది. అక్కడ అన్న మాటలు మౌసీజీ కూడా చెప్తారు ఎంత నిజమో. ఒక రాజు అనేవాడు ఎంతసేపు వినోద కార్యక్రమాలు విలాసాల్లో మునుగుతుంటే దేశమే కాదు, నువ్వు అదే పని చేస్తున్నావు అని, నీకు నీ రాజ్యం ఏం జరుగుతుందో తెలియలేదు. అక్కడ కూడా ఎంతమంది బలైపోయారు మన రాక్షసులు గమనించట్లేదు. అక్కడ ఇట్లా జరిగిందనే విషయం కూడా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు, పొద్దుకులు నువ్వు నీ విలాసాల్లో మునిగి వెళ్తున్నావు. ఇక్కడ ఎన్నోసార్లు ఈ శూర్పణఖ అంటుంది, నువ్వు ఎంతసేపు స్త్రీ వ్యసనంలో మునిగి వెళ్తున్నావు, ఎంతసేపు విలాసాల్లో నువ్వు, నీకు అదొకటే తెలుసు. ఈ మాట 5-6 సార్లు అంటుంది. కాబట్టి నీకు రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియలేదు అని సొంత చెల్లెల చేత వేరైతే చూపించుకున్నవాడు రావణాసురుడు. అదే అందరూ ఒక్క మాట అంటే భరించలేని వాళ్ళు లక్ష్మణుడు, భరతుడు వాళ్ళు. ధర్మం ఎక్కడుంటే అక్కడ అందరూ మనవాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఎక్కడ నడవడిక తప్పుతుందో సొంత వాళ్ళు కూడా శత్రువులాగా చూస్తారు, ఉన్న గౌరవాల స్థానాలు కోల్పోతారు. అది ఇక్కడ రామాయణం మనకు ప్రూవ్ చేస్తుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, రామాయణంలో చాలామంది ఏమంటారంటే, చాలామంది కాదు కొంతమంది మనం విన్న ప్రకారం ఆడవాళ్లే కారణం రామాయణానికి, రామాయణం విధ్వంసానికి కారణం ఆడవాళ్లే, కైక, తర్వాత శూర్పణఖ, సీత అని అంటారు. దానికి జవాబు అని చెప్తామంటే ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళకున్న స్త్రీ వ్యామోహము. అదే రామాయణానికి కారణం, అదే రావణాసురుడి నాశనానికి కారణం, దశరథుడి దుర్మరణానికే కారణం. అది సాక్షాత్తు పరమాత్ముడికి తండ్రి దశరథుడు, కానీ గొంతులో నీళ్లు పోసే దిక్కు లేక 4 కొడుకులు ఉన్న ఒక్కడు కూడా దగ్గర లేక మరణం పాలైన వాడు కేవలం స్త్రీ వ్యామోహం చేతనే, కైక మీద వ్యామోహం చేత ఆవిడించిన వరాల చేత. ఆయన ఇట్లా ధర్మమార్గం కాదు నేను చెప్పలేను, ఆయన మీద చూపించేవాళ్ళని కాదు. కానీ ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళ మీద దుర్వ్యామోహం కలిగిన పురుషుల వల్లనే ఈ చరిత్ర సృష్టించబడింది అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ రావణాసురుడు తప్పు, సీతమ్మగా అతనుకున్న వ్యామోహం కాదు, దానివల్ల పతనమైనాడు. రామాయణం చెప్పేదంతా అంతే, నీతి చెప్తుంది, నిజాయితీ చెప్తుంది, ధర్మాలు చెప్తుంది. ఇక్కడ రాజు తన ధర్మం పాలించడం లేదు, రాజు అన్ని ప్రజలకు వదిలేసి ఎక్కడైనా పట్టించుకోవట్లేదు. ఇక్కడ మౌసీజీ మనకి ఇంకోటి కూడా చెప్తున్నారు ఏంటంటే, ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోలేదనే విషయానికి రాజుని ఎలా ఉండాలని ఆవిడ చెప్తారు. ఆ రజాకారుల సమయంలో హైదరాబాద్ విముక్తి అయిన తర్వాత రజ్వీ అనేవాడు, వాడు రజాకారుల నాయకుడట, పారిపోతున్నాడు. ఎవ్వరికి తెలియకుండా అతను బాంబే వెళ్ళి అక్కడి నుంచి విమానంలో పారిపోయాడు. అతను ఎలా వెళ్ళిపోయాడు, ఎలా పారిపోయాడు, అతనికి ఎవరు సహాయం చేశారో అని ఎవరికి తెలియదు. అంటే మన పాలకులు ఎలా ఉన్నారు అని ఆవిడ చూపిస్తారు. ఆ మాట గురించి ఆవిడ ప్రస్తావించారు ఈ ప్రవచనాలు. కాబట్టి పాలకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తమై ఉండాలి, దేశంలో నలుగురులో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఇది అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా రావణాసురుడు మళ్ళీ బయలుదేరాడు మారీచుడి దగ్గర. మారీచుడు ఇప్పుడు మనకు గది అనుకుని వెళ్ళంటాడు అనమాట. మారీచుడి ఈసారి గట్టిగానే మాట్లాడతాడు. అది ఎట్లా చేయాలో కూడా ఆయన ప్లాన్ చెప్పేశాడు ముందే. ఏంటంటే ఒక బంగారు లేడిగా తయారు. బంగారు లేడి అనేది భూమి మీద ఎక్కడ లేదు, కాబట్టి చుక్కలతో మెరుస్తూ ఉండాలి, చాలా ఆకర్షణీయంగా ఉండాలి. సీత అమాయకురాలు, పైగా చేపలెంత ఉంటుంది, ఏదైనా కొత్తగా చూడంగానే మనకు కావాలి, ఇదేంటి ఇది ఇంత అనేది ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఆవిడని ఆకర్షించు, ఎట్లాగో ఖచ్చితంగా రాముడిని తీసుకురామని చెప్తుంది. చెప్తే రాముడు ఏం చేస్తాడు, తీసుకొస్తా అంటాడు. నువ్వు కొంత దూరం వెళ్ళి లక్ష్మణుడు కూడా అక్కడికి వచ్చినట్టు చేసుకో, అప్పుడు ఆశ్రమంలో ఆవిడ ఒక్కతే ఉంది, కాబట్టి నేను కష్టపరించి తీసుకొస్తాను. అయితే ఇంకొకటి, రావణాసుడికి మానవుల వల్ల మరణం లేదు. అతను ఎందుకు కోరుకోలేదు అంటే వాల్మీకి రామాయణంలో క్లియర్గా ఇచ్చాడు, మనుషులు క్షుద్రజీవులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి బలం లేదు, ఏమీ లేదు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు అనుకున్నాడు. అనుకునే ఆయన మనుషుల వల్ల మాత్రం మరణం రాకుండా చూడని మనుషులు అసలు లిస్టులో వేసుకోలేదు. దేని వల్ల రాకూడదు మరణం, దేవతల వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అన్నీ అడిగాడు. మనుషుల వల్ల అనే మాట పక్కకు పెట్టాడు, మనుషులను నేను చేయలేరు అని. కాబట్టి ఏంటంటే ఆయనకి మనుషులంటే పెద్ద లెక్క కాదు. ఆ లెక్కను మరి రాముని లక్ష్మణ్ని తనే సంహరించగలడు అని ఒక ధైర్యం ఉంది. కానీ జరిగిందంతా విన్నాడు. ఏమని, వాళ్ళు చాలా బలవంతులు, 14,000 మంది రాక్షసుని రాముడు ఒకటి సంహరించాడు. అదే కాకుండా ఖరదూషణాలుని, ఇంకా త్రిశూలుని, ఇంతమందిని ఒక్కడే సంహరించాడు అంటే ఆయన బలం చెప్పుకోదగ్గదే. కాబట్టి మనకు ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు రావణాసురుడు. వాళ్ళతో పెట్టుకుంటే ఎందుకైనా మంచిది, వెనక తగ్గడమే మంచిది. 2 మార్గాలు ఉన్నాయి, రాముని ఎదిరించి సీతను తీసుకురావడమా ధైర్యంగా, లేదా మాయోపాయాలతో తీసుకురావడమా, ఏది శ్రేయస్కరం అని రావణాసురుడు ఒకరిని అడగడు, అదే నిర్ణయించుకున్నాడు. ఇక్కడ రాముడికి అందరినీ కూర్చోబెట్టి అడుగుతాడు. దశరథుడు అందరి వాడే అడిగాడు, ప్రజల్ని, సామంతరాజుని, ఈ రాముని
చేయనా వద్దా అని. ఇతనికి ఆ సంస్కారం లేదు. అందుకని తనే ఆలోచించుకున్నాడు, ఈ 2 ఉపాయాలు నాకేది మేలు అంటే రాముడి జోలికి ప్రత్యక్షంగా పోకుండా ఉంటేనే మేలు, కాబట్టి మాయోపాయంతో తస్కరిస్తే సీతను అపహరిస్తే బాగుంటుంది అని తిన్నగా మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ పథకం అంతా చెప్పాడు, నువ్వు ఇట్లా ఆకర్షించి రావాలి అని. మళ్ళీ మొదలుపెట్టాడు మారీచుడు చెప్పంగానే అసలు ముందు రావణాసుడు మళ్ళీ మారీచుడి దగ్గరికి పోగానే మారీచుడు అంటాడు, నీకెందుకు నేను ఇంత చెప్పానే నీకు ఇలా చేయకూడదని, ఆయన మామూలు వాడు కాదు, ఇంతమంది రాక్షసుని చంపాడనన్నా నీకు బుద్ధి తెచ్చుకోవాలి, నీకు ఇంకా బుద్ధి రావట్లేదు, కాబట్టి ఆయన జోలికి పోవద్దు. నేను ఆయన దెబ్బలు కట్టుకోలేకపోయాను, మొన్న ఆ మధ్య కూడా పొరపాటున పెట్టాను రాముడి జోలికి. మొదటిసారి ఎక్కడికి వెళ్ళి మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే, యాగం జరిగేటప్పుడు యాగధ్వంసం కోసం వెళ్ళాడు. అప్పుడు రాముడు చిన్నపిల్లాడు, అప్పటికి రాముడికి మీసా కూడా రాలేదుట. చెప్తాడు మారీచుడు, మీసా కూడా రాలేదు, చిన్నపిల్లాడు, కానీ చాలా జగన్మోహన రూపం అది అని అతను చూస్తేనే అందరూ మైమర్చిపోతారు, అంత కళ ఉన్నవాడు సాక్షాత్తు భగవంతుడు. అది తెలియక నేను ఆయన జరిగిపోయాను, దెబ్బతిన్నాను, జీవితం అంతా మరపురాని భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది రాముడు కొట్టిన దెబ్బ. రాముడు తొందరగా చంపడు, ఇది చెప్తాడు మారీచుడు. రాముడి ధర్మాలన్నీ కూడా ఇది తెలుసు మారీచుడికి. అంటే రాముడిని అతను భయంతోనే కాక భక్తితో స్మరిస్తున్నాడు. రాముడు అంటాడు, రాముడు 2 మాటలు మాట్లాడు, ద్విభాష అనేది ఆయనకు లేదు, ఒక్కటే మాట. అంతకుముందు కూడా రాముడే స్వయంగా చెప్తాడు కౌశల్యతో, కైకతో కూడా, ద్విభాష అనేది లేదు, అంటే 2 మాటలు 2 నాలుగులు లేదు, ఒక మాట అన్నానంటే అదే కట్టుబడి ఉంటాను, నాన్నగారి మాట వింటాను. అట్లాగే ఇక్కడ మారీచుడు చెప్తున్నాడు, రాముడు 2 మాటలు మాట్లాడు, మాట తిరగడు, రాముడి బాణం కూడా వెనక తిరగదు, నీ చావు మూడింది అని చెప్తాడు. అని నేను వెళ్ళలేను, కాబట్టి నువ్వు మంచిగా నా మాట విను అంటే ఇక్కడ మనకు కొంచెం హాస్యంగా కూడా అనిపిస్తుంది రావణాసుడు జవాబు. రావణాసుడు అంటాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా, నేను రాజుని, నా అంతటి వాడి నేను దగ్గరకు వస్తే నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు నాకు చెప్తున్నావా, అసలు నువ్వు ఎవరివో నీకు తెలుసా, నా ముందు నువ్వు ఎంత, నువ్వు నాకు నీకు చెప్తున్నావా, నీకు ఎంత ధైర్యం అసలు, దానికి కారణం ఏంటంటే నేను నీ ఇంటికి వచ్చా కదా, అందుకు చూడలేకపోయాను అని నువ్వు నాకు చెప్తున్నావు అంటే నీ స్థాయిని గుర్తులేదని అర్థం అని తిట్లు నువ్వు మొదలు పెడతాడు. ఇంకా ఇవన్నీ కూడా మనకి ఈ రావణాసుడు ఎంత బుర్రలేనివాడు, ఎంత అవివేకి అని తెలుస్తుంటుంది మనకి. ఒక కొంచెం వచ్చిన కమిడియన్ లాగా కనిపిస్తాడు ఆ మారీచుడు చెప్పి వినకుండా ఎదురు మాట్లాడుతున్నప్పుడు. అంటే తన కింద చేసే ఒక వృత్తిడికి ఉన్నంత తెలివి, పరిజ్ఞానము, జ్ఞానము ఏది లేదు రావణాసుడు. సరే మారీచుడు అంటాడు, సరే అంటాడు, నువ్వు ఇప్పుడు కనుక ఇట్లా మాయలేడిలాగా వెళ్ళకపోతే నిన్ను నేను చంపేస్తాను అని చెప్తాడు. చెప్తే మారీచుడికి అర్థమైపోయింది, చావు తప్పదు ఇప్పుడు ఎట్లాగో. ఆ చావు తప్పనప్పుడు ఒక రాక్షసుడి చేతిలో చావడమా, భగవంతుడి చేతిలో చావడమా? భగవంతుడి చేతిలో చేస్తే ముక్తైనా వస్తుంది, రాక్షసుడి చేతిలో చేస్తే అన్యాయం అయిపోతుంది. అందుకని అనుకుంటాడు, చావు ముడిని తెలిసిపోయింది అతనికి. సరే నువ్వు చెప్పినట్టే వెళ్తాను అని వెంటనే అంగీకరిస్తాడు. అప్పుడు రావణాసుడికి ఎంతో సంతోషం వేసింది. అతను ఏమంటాడంటే భుజం మీద తట్టి, నాకు తెలుసు ఇట్లా వింటావని, నువ్వు నా దగ్గరనే వెళ్తున్నాని ఇంకా సగం మర్యాద అనమాట ప్రేమతో అలా చేశాడు. ఇక్కడ మారీచుడు వెళ్ళాడు బంగారు జింకలాగా. ఇక్కడ మనకు తెలిసిందే, ఆ జింక అందం చూసి సీత మైమరిచిపోయింది. చూడంగానే చాలా అందంగా ఉంది, వెంటనే ఆవిడ అడిగింది, నాకు ఆ జింక కావాలి. అది చూడంగానే లక్ష్మణుడు పసిపెట్టాడు, వాడు మారీచుడే. లక్ష్మణుడి తెలివితేటలు కానీ, ఆయన అవగాహన శక్తి కానీ, ఆయన జ్ఞానం కానీ మనకు అడగడుగునే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా సాక్షాత్ విష్ణుమూర్తే. కాబట్టి విష్ణుమూర్తి అంశతో వచ్చిన వాడికి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ రావడం ధైర్యం, ఎందుకంటే 2 ఒకటి అంశ కాబట్టి. ఆయనకి వివేకం లేకుండా ఎలా ఉంటుంది? ఆయన వెళ్తాడు, ఇదే మాయా జింకడు మారీచుడే ఉంటాడు. ఎందుకంటే మారీచుడికి ఒక అలవాటు ఉంది, మునులను విష్ణువును వాడు ఇట్లా ఏడి రూపంలో వచ్చి ఆకర్షించి దూరంగా తీసుకుపోతాడు. వాళ్ళు ఒంటరిగా చిన్నదని వాడు రాక్షస రూపంలో వచ్చేసి చంపేసి తినేస్తాడు. అది విన్నాడు ఈయన లక్ష్మణుడు, కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు అది వినలేదు సీత. అయితే రాముడు కూడా తింటాడు, ఒకవేళ మారీచుడు అయితే నా చెప్పు చేస్తాడు, ఒకవేళ మాయారెడ్డి అయితే కనుక సీత కొట్టి తెచ్చుదాము అని అంటాడు. అయితే ఇందాక చెప్పుకుంటున్నాం మనం, మారీచుడు 2వసారి కూడా రాముడి దగ్గరికి వచ్చాడు. మొదటిసారేమో అక్కడ యజ్ఞం దగ్గర దెబ్బతిన్నాడు, మళ్ళీ రాలా. 2వసారి ఏం చేశాడంటే రాముడి వైపు వచ్చి రాముని చూసి ఒక ముని అనుకున్నాడు. అప్పుడు చిన్నపిల్లాడు కదా, ఇప్పుడే పెద్దవాడైనాడు, ఇప్పుడేమో ముని ఆశ్రమంలో ఈ వేషంలో వచ్చాడు. కాబట్టి అతను ఏంటంటే ఈ వేషంలో ఉన్నాడు కాబట్టి ఎవరో మునిలే, ఎవరో సాధువులు అనుకున్నాడు. మళ్ళీ రాముడు తెలుసుకోరు. మళ్ళీ రాముడు బాణాలు వేసేసరికి కూడా పారిపోయాడు. ఆ దెబ్బకి ఇంకా పరిగెత్తి పారిపోయాడు మళ్ళీ దాకా. అందుకని అన్నాడు, 2 సార్లు భంగపడ్డాను రాముడి దగ్గర,
కాబట్టి వద్దు అని చెప్తాడు. సరే రావణాసురుడు మీద ఇప్పుడు చివరికి వచ్చాడు, మళ్ళీ మాయలేదు కదా, ఇక్కడికి వచ్చాడు. వచ్చి అన్ని విన్నాడు మొత్తం. కొంచెం ఆగమంటారండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రాముడు అంటాడు, వాడు ఒకవేళ మారించుడు అయినా కూడా పర్వాలేదు అని. సరే ఇక వెళ్ళిపోతాడు రాముడు. అన్నయ్య నేను తీసుకొస్తాను అంటాడు లక్ష్మణుడు, నువ్వు సీత దగ్గర ఉండు, నేను వెళ్ళి మా ఆయనని తీసుకొని వస్తాను అని అంటాడు. అంటే రాముడు అంటాడు, సీత నన్ను అడిగింది కాబట్టి భర్తగా ఆవిడ ఏదైనా కోరితే అది తీర్చాల్సిన బాధ్యత నా మీద, ఇక్కడ కూడా ధర్మం ఉంది. ఆవిడ ఆయన అడిగినప్పుడు వేరే వాళ్ళ మధ్యలో తీర్చాల్సిన అవసరం లేదంటే ఆయన సమర్థుడు కాబట్టి అని చెప్పి రాముడు సరే తనే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకొకటి, వీళ్ళు వనవాసానికి బయలుదేరి వచ్చే ముందు కూడా ఇదొకటి ఈ విషయం జరుగుతుంది. ఏంటంటే సీత అంటుంది, ఎవరు ఎన్నైనా ఇవ్వచ్చు, నాకు ఇక్కడ ఉండమంటున్నావు, వనవాసానికి రావచ్చు అంటున్నావు, రాముడితో అంటుంది. ఎవరు ఎన్ని ఇచ్చినా కానీ భర్త మాత్రమే పూర్తిగా ఒక భార్య ఏదైనా అడిగితే అన్ని ఇవ్వగల సమర్థుడు భర్త ఒకడే అంటుంది. అది పురాణం చెప్పిన వాక్కు. అది ఇప్పుడు ఈ కాలానికి అందరూ అన్వయించుకోవాలి, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము. రామాయణం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకి చాలా ధర్మాలు చెప్పింది. ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్న కొంతవరకు చేస్తాడు. అమ్మాయి పెళ్ళైపోయాక అన్నకు అధికారం తగ్గిపోయింది. పుట్టింటి వాళ్ళకి వసంతం పెట్టేంత వరకే ఉంటుంది. తండ్రికి కన్యాదానం చేసాక చాలా మటుకు పోతుంది. తండ్రిలో ఎప్పటికీ ఉంటుంది ఆ అధికారం ఉంటుంది తండ్రిగా, కానీ బాధ్యత మొత్తం అల్లుడే ఉంటుంది. అలాగే ఇప్పుడు భర్త ఇంటికి వచ్చాక కొన్నాడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైపోయారు, పిల్లలు వెళ్ళిపోతారు, వాళ్ళ పెళ్ళిళ్ళయో ఏదో వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉండే. జీవితాంతం ఉండేవాడు భర్త కాబట్టి జీవితాంతం ఆవిడకి ఏం కావాల్సిన అడిగే అధికారము, తీర్చగలిగే అవసరము, అధికారం భర్తకు మాత్రమే ఉంటాయి. ఇది రామాయణం చెప్పింది. సీతమ్మ చెప్పింది, రాముడు కౌశలకి చెప్పాడు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు సీత అడిగింది అంటే రాముడు తీర్చాలి కోరిక, కాబట్టి రాముడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది చాలా తెప్పించింది. అదంతా కూడా చాలాసేపు మనం చదువుతూ ఉంటాం. ఆ కాసేపు పని మూసుకున్నాం అంటే మనం కూడా వాళ్ళ మధ్య తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఆ లేడీలో కూడా రావడం కష్టం, అవన్నీ కళ్ళ కనిపిస్తుండే. అది కాసేపు ఆగినట్టు ఆగుతుంటే మళ్ళీ పరిగెడుతుంటుంది, ఆయాస పెడుతుంది రాముడే. అట్లాంటిది అప్పుడు ఆయన పట్టుదల ఇచ్చింది. ఇంకోటి సీత ఏమడిగిందంటే, ఆ జింకని నువ్వు తీసుకొచ్చావా, దీన్ని మనం 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక అక్కలందరినీ చూపిస్తాను, అందరూ వింతగా చూస్తారు, అందరి ముందు మనం వినోదపరచచ్చు, దీన్ని దాంతో అందరూ ఆడుకుంటారు అని చెప్పి. ఒకవేళ దొరకలేదా దాన్ని చంపి తీసుకురా. క్షత్రియులకు తప్పలేదు, వేట వాళ్ళకి ఉంది కదా, వేట క్షత్రియుల ధర్మం. వాళ్ళు వేటాడే వాటిలో జింకలు చాలా ఉంటాయి, జింకలు వేటాడి లాభం తీసుకొస్తూ ఉంటారు, అది క్షత్రియ ధర్మం. కాబట్టి సీత క్షత్రియ కన్య, ఆవిడ క్షత్రియ వంశీకురాలు. కాబట్టి ఆవిడకి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, బ్రాహ్మణులు అయితే ఇట్లా మాట్లాడితే మనం తప్పు పట్టవచ్చు, బ్రాహ్మణుడు ఏంటి దాన్ని వధించమన్నాడు అని. క్షత్రియులు అంటే తప్పలేదు, ఎందుకంటే రాజులకి కాలం నుంచి వస్తున్నది అది వాళ్ళ ధర్మం అని. కాబట్టి నువ్వు తీసుకొచ్చావనుకో, దాని చర్మం మీద మన ఇద్దరం కూర్చుని ఎట్లాగో కౌశల్య అక్కడికి వెళ్ళాక మనకి పూజా పునస్కారాలు మన చేత చేయిస్తుంది, కాబట్టి మనం ఆసనం మీద కూర్చుని పూజ చేసుకోవాలి అని చెప్పింది. ఇక్కడ ఇంకొక విషయము, ఆసనం మీద రాముడితో కలిసి కూర్చోవాలని సీతకు పొగలాట. ఎందుకు అంటే అది గౌరవం, ఆయనకు గౌరవం. అడవిలో ఒక విచిత్రమైన జంతువులు వేటాడి తెచ్చాడు ఆయన అని ఆవిడ చెప్పుకుంటుంది, ఆయన గౌరవం ఆవిడకి గౌరవం. ఇది ఇంకొకటి ఏం చెప్తారంటే, ఒకటే ఆసనం మీద పరపురుషుడితోటి స్త్రీలు కూర్చోకూడదు, ఒకే ఆసనం మీద పర స్త్రీలతోటి పురుషులు కూడా కూర్చోకూడదు. బస్సులో సీట్లు చూసి నాకు దగ్గరికి వస్తుంది, ఎందుకంటే టక్కన కూర్చుంటాం. బస్సులో పెట్టినా కూడా అంతే పెడతారు, స్త్రీలకి పురుషులకి వేరే వేరే పెడతారు. అంటే కూర్చుంట మాత్రమే ఏదో చెడు జరిగిపోయింది నేను అనలేదు, జరిగిన విషయం చెప్తున్నాను. దాంట్లో ఏం చెప్తారంటే, ఒకటే ఆసనం మీద ఇద్దరు కలిసి కూర్చోకూడదు, అది మన ఇదనమాట. ఎవరితో కూర్చోవాలి, పెళ్ళైన తర్వాత తండ్రి పక్కన కూడా కూర్చోకూడదు ఒకటే ఆసనం మీద, అన్నదమ్ముల పక్కన కూడా ఒకటే ఆసనం మీద కూర్చోకూడదు, కేవలం భర్త పక్కనే కూర్చోవాలి. అది సీతమ్మ కూడా అదే ఆసనం మీద మన ఇద్దరం కూర్చొని పూజ చేసుకుందాము అంటుంది అని అందరూ ఆశ్చర్యపడతారు ఆసనం చూస్తే. అందుకని ఆ జింక కావాలంటే కావాలి వాడు, అది చచ్చిన బతికిన నా కోసం తీసుకురా, సీత చెప్పింది అది. అందుకని రాముడు తీసుకురావడం వెళ్ళాడు. సరే చాలా చివరికి అలా ఏం చేసిందంటే, అలా పరిగెడుతున్నంత రాముడు వెళ్తున్నాడు. ఈ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే, రావణాసుడు ఒక జంగ వేషం వేసుకుని వాడు రథం మీదనే వచ్చాడు, మొత్తం ప్రయత్నాలతో వచ్చాడు, ఆమెను తీసుకెళ్ళడానికే వచ్చాడు. రథము, రథ సారథి, ఆభరణాలు అవన్నీ ధరించి అక్కడికి వచ్చి చేశాడు, సన్యాసిగా మారిపోయాడు. సన్యాసి వేషం వేసుకున్నాడు. వేసుకుని సన్యాసం సహజంగా భిక్షాటన చేస్తుంటారు, ఎవరైనా పెట్టిన భిక్షతోనే వాళ్ళు తింటారు, ఆయాచితంగా వచ్చింది వాళ్ళు వండుకోరు. అందుకని ఆ విధంగా అతను మాట వేస్తున్నాడు. ఇక్కడ మారీచుడు దొరికిపోయాడు. మారీచుడు చివరి రాముడు అనుకున్నాడు, దీన్ని ప్రాణాలతో పట్టుకోవడం కష్టం, దీన్ని చంపేద్దాం అనుకున్నాడు. విసిగిపోయింది ఆయనకి. అందుకని వేసాడు, ఎక్కడికో తీసుకెళ్ళింది చాలా దూరం, అక్కడ దాని మీద బాణం వేసాడు.
కానీ వాడు రాక్షసులకు వచ్చేసింది. వాడు గట్టిగా అరుస్తూ వాడు లేచాడు. అప్పుడు చూశాడు రాముడు వీడు మారీచుడు అని. వాడిని వధించే లోపల వాడు పోతున్నాడు, ఇంకా అయిపోయింది వాడి పని. అవమానం ఒకటే, వాడు చస్తున్నాడు. చచ్చేటప్పుడు వాడికి గుర్తొచ్చింది, మనకి రావణాసుడు చెప్పిన పనేంటి, మనం నిర్వర్తించాలి కదా అని పెద్ద గొంతుతో ఆ సీత ఆ లక్ష్మణ అనేసి పడి చచ్చిపోయాడు. ఊపిరంతా కూడా తీసుకున్నాడు అరిచెట్ట. వాడికి రావణాసుడు మాట అంటే అంత గురి. చెప్పాల్సింది చెప్పాడు కానీ చేసేది మాత్రం రావణాసుడు చెప్పింది చేశాడు. ఆయన తర్వాత చనిపోయేసరికి రాముడికి ఆశ్చర్యం వేసింది, వీడు అట్లా ఎందుకు పిలుస్తున్నాడు. ఇది రాముడు గడగడ వండిపోయాట. రాక్షసుని చూసి కాదు, ఇప్పుడు ఈ కేక విని అక్కడ లక్ష్మణుడు సీత ఎంత భయపడుతున్నారో, నాకేమైంది అనుకున్నారో, వీడేమో ఇట్లా వస్తున్నాడు నా ముందులాగా అని చెప్పి రాముడే కేకపడ్డాడు. సరే చివరికి ఆయన చేశాడు, ఇంకొక లేడీని చంపి ఆ లేడీని పట్టుకుని తీసుకొస్తున్నాడు రాముడు. తీసుకొస్తుంటే ఈ లోపల ఏమైంది, ఆ కేకలు సీతమ్మ దాకా వినిపించినాయి. వాడు అంత పెద్దగా వచ్చాడు, రాక్షసుడు కదా, ఎక్కడికో ఊరి చివరికి ఎక్కడికో అడవి చివరికి తీసుకెళ్ళాడు రాముని. కానీ వాడి గొంతు మొత్తం అంత ప్రతిధ్వనించింది, సీతమ్మ దాకా వచ్చింది. అంత పెద్దగా రాముడు కేక పెట్టలేడు కదా, ఆయన మానవుడు. రాక్షసుడి కేక అందరికీ వినిపిస్తుంది. అక్కడి నుంచి ఆవిడ ఏం చేస్తుందంటే, మీ అన్నయ్యకి ఏదో ఆపద వాటిల్లింది కాబట్టి లక్ష్మణ వెళ్ళి చూడు. లక్ష్మణుడు లెక్క చేయలేదు, ఎందుకంటే రాముడి గురించి ఆయన తెలుసు, వాళ్ళిద్దరి గురించి వాడు తెలుసు. ఆయన ఏంటాడు, లేదమ్మా నువ్వు అది తప్పుగా అర్థం చేసుకుని అన్నని ఎవ్వరేమీ చేయలేదు. ఆయన బాణం తగ్గిందంటే అవతల వాడు వస్తాడు, లేదా రాక్షస మాయ అంటాడు. ఆయన గొంతు కూడా అన్న గొంతులాగా లేదది, బొంగురు పోయిన గొంతు అది రాక్షసుల గొంతులాగా ఉంది అంటాడు. అంటే వినిపించుకోదు, నీకు దురుద్దేశం ఉంది. అక్కడి నుంచి సీత చాలా కర్కశంగా మాట్లాడి, ఎందుకంటే ఎట్లయినా లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళాలి, అది ఆవిడ కోరిక. అంతమించి ఆవిడ కూడా వెళ్ళే ఉండదు. ఇక్కడ మసీజీ అదేంటారు, మనం అర్థం చేసుకుంటే సీతను తప్ప పట్టలేము. ఎందుకంటే భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు అన్నప్పుడు ఒక బాధ్యత కలిగి, ఒక ప్రేమ కలిగిన ఒక భార్య ఎవరైనా కానీ ముందు తగడిపోతుంది. అక్కడ ఎదురుగా ఎవరున్నారో ఏంటి చూడదు, ముందంటే ఆయన రక్షించాలి అనే బాధలో ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆవిడ అంటే అని ఉండొచ్చు, స్త్రీ సహజమైన స్వభావం అదేని ఆవిడ చెప్తారు. అంత ఆపద కలిగినప్పుడు నిస్సహాయ స్థితిలో ఆవిడ చేసిన ఆక్రందన. సరే లక్ష్మణుడు అంటాడు, నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పి, సరే వెళ్తాను కానీ నిన్ను రక్షిస్తారు ఇక్కడ అని వెళ్ళడానికి సిద్ధమవుతాడు. కానీ కలవట్లేదు ఆయన, ఎందుకంటే కదలాలంటే ఇక్కడ సీత అసహాయ స్థితిలో ఉంది. రాముడు అసహాయుడు కాదు, రాముడికి అసలు ఎవరి రక్షణ అవసరం లేదు. రాముడే రక్షించుకుంటాడు, రాముడే 14 లోకాలు రక్షిస్తాడు. అలాంటప్పుడు రాముడికి ఎందుకు అని ఈయన ఆగాడు కొంచెం. దాంతో మళ్ళీ సీత మొదలుపెట్టింది, నేను చావనైనా చేస్తాను, నేను అగ్నిలోనైనా ప్రవేశిస్తాను, కానీ నా కాలి బోటుతో కూడా పరాయి పురుషుడిని తాకను అని చెప్పింది. అది సీత. ఆవిడ కళలో కూడా ఒకటే మాట ఆవిడ మాట్లాడేది. ఇది మనం నోట్ చేసుకోవాలి, అంతేగాని ఆవిడ ఏమన్నది ఏంటి అని కాదు. ఇంకా కోపంగా అనగానే మాట ఏంటంటే, భరతుడే నేను మా మీద ప్రయోగించాడేమో అంటే, భరతుడే కుట్ర చేసింది ఇక్కడ పెట్టాడేమో, మాయోపాయంతో రాముడిని చంపేస్తే రాజ్యం వస్తుందని చెప్పి సీత వస్తుందని అనే దాకా కూడా పోయింది. అన్న తర్వాత లక్ష్మణుడు అంటాడు, సరే నేను ఇష్టం, ఇంకా చెప్పినా వినట్లేదు, కానీ నీకు క్షేమం కలగాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆవిడ దండాలు పెట్టి ప్రదక్షిణం చేసి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయనకు వెళ్ళాడు. ఇక్కడ కొంచెం ఉన్నాడు, రావణాసుడు ప్రవేశించి భిక్షాన్ని అన్నాడు. సీత అప్పటికే మనసు బాగలేదు, ఆవిడకి పూర్తి దుఃఖంలో ఉంది, రాముడికి ఏమైందో అనే బాధలో ఉంటాడు. కానీ ఇక్కడ అతిథిని ఆదరించాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, సన్యాసులు కాదు వీళ్ళు వనవాసం చేస్తున్నారు కానీ వీళ్ళు సన్యాసాశ్రమం తీసుకోలేదు, సన్యాసులు కాలేదు వీళ్ళు. అందుకని గృహస్థాశ్రమం ప్రకారం ఏంటంటే ఇంటికి ఎవరు అతిథి వచ్చినా కానీ మనం ఆదరించాలి అనేది మన సంస్కృతి. అది ఏ వేళప్పుడు వచ్చినా కూడా దానికి సంబంధించి మనం ఎన్నో పురాణ కథలు చెప్పేసుకున్నాం ముందే. సిటీ గురించి కానీ ఎవరైనా ఆహారం కావాలని అడిగినప్పుడు అందుకని ఏం చేసినట్టు అప్పుడు రమ్మంటుంది, పీట వేస్తుంది, అతిథి చేసినట్టు పీట వేసి కూర్చోబెడుతుంది. మన వాడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, ఎవరో బ్రాహ్మణ సన్యాసి అనుకుని కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యము పాద్యము అన్నీ ఇచ్చింది. అన్నీ ఇచ్చాక ఆయన అడిగాడు, నువ్వెవరివి, నీ కథంతా ఏంటి అని. అంటే ఆమె చేసినట్టు అన్నీ చెప్పడం మొదలుపెట్టింది. సహజంగా ఆ వయసులో ఇది చెప్పాలి చెప్పకూడదు తెలియదు. పైగా ఏంటంటే వచ్చినవాడు బ్రాహ్మణుడు సన్యాసి, పైగా మన ఇంటికి భిక్షకు వచ్చాడు, అట్లాంటి వాడంటే చెప్పకపోతే బాగుండదు కదా అనుకుంది పాపం. అన్నీ చెప్పేసింది. చెప్పిన తర్వాత అతనేమన్నాడంటే కాస్త బుద్ధి పట్టబెట్టుకుంటున్నాడు. అవన్నీ వండిన ఆహారం సిద్ధంగా ఉంది, భుజించి వెళ్ళండి అని వివరాలను చెప్పింది ఆయన పక్క పెట్టి. అతనేమన్నాడంటే, నేను రావణాసురుడిని చెప్పేసా డైరెక్ట్, నేను ఇష్టపడ్డాను, నిన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను,
నువ్వు ఇట్లాంటి మామూలు మనిషికి భార్యగా ఉండదగ్గదాన్ని కాదు, నువ్వు నాకు పట్టపురాడిగా ఉండదగ్గ మనిషిని నువ్వు అంటే ఆవిడ కొయ్యవారిపోయింది. అసలు ఊహించలేదు ఇవన్నీ కూడా. చాలా మామూలుగా ఎవరు అతిథి అనుకుంది, కానీ అతిథి ఇట్లాంటి వాడని ఆవిడ అనుకోలేదు, రాక్షసుడు తెలియదు. అని అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపం వచ్చింది. ఎట్లా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, ఎవడి నువ్వు అదముడి అని బాగా తిట్టుంది. తిట్టాక అప్పుడు తన రూపం చూపిస్తాడు. 10 తలలు, 20 కళ్ళు, 20 చేతులు, ఒక్కటేసారి ఆభరణాలు అంత విజృంభించి అంతెక్కగా వాళ్ళు ఉన్నవాడిని చూడంగానే సీత ఆకులాగా ఉనికిపోయింది. దగ్గర ఎవరు లేరు రక్షించడానికి. అందుకని అయినా ఆమె తగ్గలేదు. నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు అంటే నీకు రాముడికి అసలు పోలిక ఏ విషయంలో ఉంది, అసలు రాముడితో పోల్చదగ్గవాడివే కాదు నువ్వు, ఒక హంసకి కాకి ఉన్నట్టుగా ఉంటుంది. అట్లా ఒక మధురమైన పండ్ల రసాలకి ఒక బియ్యం కడిగిన నీళ్ళు ఏవైతే ఉంటే వాటికి ఉన్నంత పోలిక ఉంది ఆయనకి నీకు అని చెప్పింది. ఇట్లా రకరకాల నీచమైన వాటితో పోల్చింది ఆవిడ రావణాసురుడిని. అతనికి ఏమీ అంటలేదు. అతను ఏంటంటే సీతను తీసుకెళ్ళాలి అంతే. పైగా ఏంటంటే తను చాలా గొప్పవాడిని పిలవబడ్డాయి. అతని ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఏదో రాజ్యం కోసం ఆశపడుతుంది, రాముడికి రాజ్యం లేదు కాబట్టి రాజ్యం కోసం ఆశపడుతుంది, తను మహారాణి అవ్వచ్చు, ధనధాన్యాలకు ఆశపడుతుంది అని అనుకున్నాడు. అవన్నీ సామాన్యమైన ఒక కింది స్థాయి స్త్రీలు మాత్రం చేస్తారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర అట్లా. ముందు మనకు అక్కడ కనిపిస్తే క్యారెక్టర్స్ రామాయణంలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా రామాయణంలో పాత్రని మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రాక్షసులు, ఒకటి మానవులు. దేవతలు అక్కర్లేదు మనకి, దేవతలతో ఇప్పుడు ఇంత ప్రమేయం లేదు మనకి రామాయణంలో. రాక్షసులు, మానవులు, జంతువులు, ఈ 3 ఏ విధంగా ప్రవర్తిస్తాయి, ఎలా వాటికి సహజంగా ఎట్లా ఉంటుంది వాటి ప్రవర్తన అని. ఒక ఏం చెప్పాలంటే వాలి సుగ్రీవుడి కథ. అన్న భార్య తమ్ముడు భార్యని అన్న చెరపడతారు. వాళ్ళకి వావివర్సలు లేవు, ఎందుకంటే జంతువులకి వావివర్స ఉండదు. అందుకని మనిషికి ఆ విచక్షణ ఉండాలి అని చెప్పేది రామాయణం. తర్వాత వచ్చే కథలో రాముడు లక్ష్మణుడు అడుగుతాడు, సీతమ్మ నగలు నేను గుర్తుపట్టలేకపోతున్నాను, నా కళ్ళని అడ్డ వస్తున్నాయి, నువ్వేమన్నా గుర్తించగలవా సీత నగలు అంటాడు. లక్ష్మణుడు అంటాడు, ఆవిడ భుజాలను పెట్టుకునే నగలు అవి నాకు తెలియదు, నేను ఆవిడ ఎప్పుడు చూడలేదు, ఆవిడ పాదాలకు పెట్టిన మంచిలాగా నాకు తెలుసు, పాదాలకి రోజు నమస్కారం చేసేవాడిని కాబట్టి అది వదినకి మరి ఇచ్చే స్థానం, అన్న వారికి ఇచ్చే స్థానం, పూజనీయమైన స్థానం. అదే వారి సుగ్రీవులు అది జంతువులు చేసే పని, మనుషులు చేసే పని ఇది. వారి వరుస పూజనీయ భావం. తమ్ముడి భార్య అంటే మనలంటే కూతురుతో సమానం. అట్లాగే భార్య చెల్లెలు కూడా మన అడ్డమైన సినిమాలు అడ్డమైన సంస్కారాలు వినిపించి ఉండొచ్చుకొని, కానీ భార్య చెల్లెలు అంటే కూడా మనలంటే కూతురుతో సమానం, పుత్రవాత్సల్యం కలిగి ఉండాలి. తన భార్య చెల్లెలు తనకు కూడా చెల్లెలు లాంటివి, కూతురు లాంటివి. ఈ విధంగా ఎన్ని మనకి నియమాలు ఏర్పరిచారు మనుషులకు మాత్రం. ఇక రాక్షసులకు వస్తే వాళ్ళకి నిత్యము లేదు. వాళ్ళకు నచ్చిన వస్తువు ఎవరికి ఉంటే వాళ్ళు లాక్కుంటారు. ఎదుటి వాడిని హింసించైనా సరే వాడు లాక్కుని చాలా సంతోషపడిపోతుంటాడు, ఆ వస్తువుని వాడు పూర్తిగా అనుభవిస్తూ ఉంటాడు. అది రాక్షస న్యాయం. మళ్ళీ రాక్షసులు కూడా ధర్మాన్ని పాటిస్తే వాడికి సద్గతులు ఉంటాయి. ధర్మం పాటించకపోయినా ధర్మం పాటించాలని చెప్తున్నారు. ఈ ఉన్నాయి రామాయణంలో ఈ 3 జాతులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకునే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఈ విషయానికి వస్తే సీత వెళ్ళిపోయింది, రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు బలవంతంగా. ఇక్కడికి వచ్చాడు, బలవంతంగా ప్రకటించబోతే ఆవిడ మూర్చపోతే కూడా అతనికి ఆవిడ పట్టింపు లేవు కాబట్టి అట్లాగే తీసుకెళ్ళి రథం మీద కూర్చోబెట్టింది. ఇక్కడ ఏంటంటే మనకి లక్ష్మణ రేఖ లేదు, ఇది గమనించాలి. లక్ష్మణ రేఖ వాల్మీకి రామాయణం లేదు. ఇంకొకటి ఏంటంటే సీతని రావణాసుడు భూమితో సహా వెళ్ళగించాడు, ఆవిడ తాకకూడదు అని అక్కడ ఏమి లేదు. ఇష్టం లేని స్త్రీని నువ్వు కనుక చెరపడితే తలపక్కనే చేస్తావని శాపం ఉంది. ముట్టుకుంటే చేస్తావని చెప్పలేదు, చెరపడితే ఆవిడ మీద అఘాయిత్యం చేయబోతే అని. అందుకని రావణాసుడు తీసాడంటే ఆవిడ ఎత్తుకుని వెళ్ళి తీసుకెళ్ళి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు రథంలో. వాడి పాపం పండింది కాబట్టి తీసుకెళ్ళాడు, రథంలో కూర్చున్నాడు. అప్పుడు ఆవిడ గట్టిగా అరుస్తోంది, నన్ను ఎవరు రక్షించేవారు లేదా. రాముడు లక్ష్మణుడు ఆవిడకి ఎక్కడ విడలేక దూరంలో ఉన్నారు. అందుకని గట్టిగా ఏడుస్తుంటే అక్కడ జటాయి ఉన్నాడు. ఆయన పెద్ద ఆయన కదా పాపం నిద్రపోతున్నాడు మధ్యాహ్నం. ఆయన నిద్రపోతే ఏం చేశాడంటే సరే ఎవరిపై ఇంతగా అరుస్తున్నారు అని చెప్పి కడుపు చూసి సీతమ్మ. అప్పుడు ఆయన చేసిన పోరాటం చాలా బాగా కనిపిస్తుంది మనకి వాల్మీకి రామాయణంలో. ఆయన పక్షులకే రాజు, బలవంతుడు. ఆయన వృద్ధాప్యం వచ్చిన వల్ల తగ్గాడేమో, కానీ ఆ బలము, ఆ శౌర్యము, పరాక్రము, పౌరుషం ఇవన్నీ ఉన్నాయి. పైగా
తన స్నేహితుడి కోడలు. అందుకని ఇన్ని చూశాడు. పైగా స్త్రీని రక్షించడం అందరికీ ధర్మమే. కాబట్టి రావణాసుడి రథ సాధిని చంపేశాడు జటాయు. రావణాసుడు రథాన్ని ముక్కలు చేశాడు జటాయు తన బలమైన కాడతో. ఇంకొకటి ఏంటంటే రావణాసుడు కిరీటం పడగొట్టాడు. మళ్ళీ ఇంకా రావణాసుడిని కూడా బాగా గాయపరిచాడు జటాయు సీతమ్మను వదిలిపెట్టాలి. దాంతో రావణాసుడికి ఇవన్నీ చూసరికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే ఇట్లా కాదని చెప్పేసి ఆ జటాయు మీద ఆయన ఉడికాడు. సీతను దించాడు. దించి ఆ జటాయుని బాగా గాయపరిచాడు ఖడ్గంతో. అంతా చేసి మొత్తం రక్తసిద్ధమైపోయాడు జటాయు. అయినా పోరాటం చేసేసి పడిపోయాడు. ఇంకా చివరి స్థితికి వచ్చాడు జటాయు. అప్పుడు సీత ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయు మీద పడి ఏడవడం మొదలుపెట్టింది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయంటే సీత తనకున్న ఆపద మర్చిపోయింది ఆ క్షణంలో. జటాయుని గురించి ఆవిడ బాధపడుతుంది. అమ్మ ముందు మనకన్నా పోయి తాకుందామని ఆవిడ అనుకోలేదు. జటాయు చూసి మా కోసం నువ్వు బలైపోయావా అని ఏడుస్తున్నాడు. అయినా సరే అంత ఏడుస్తుంటే కూడా రావణాసుడు ఆవిడ ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. అది ఎట్లా ఈడ్చాడంటే ఆవిడ ఎంతకి వదలట్లేదు జటాయుని. ఆయన చనిపోతున్నాడు. అప్పుడు వీడు ఏం చేశాడంటే ఈయన రావణాసుడు సీతమ్మ జుట్టు పట్టి లాగాట. అక్కడితో దేవతలందరూ సంతోషించారు. ఎందుకంటే ఇక మొదలైంది రావణ సంహారానికి నాంది. ఇక అయిపోయింది. వీడి ఆయువు మూడింది. వీడు తన మరణం అనే అన్నం తను వండుకుంటున్నాడు. ఇది నాంది అని ఒక పక్క దుఃఖించారు, ఒక పక్క సంతోషించారు, ఒక పక్క దుఃఖించారు. అక్కడ సిద్ధులు చారణులు గంధర్వులు అందరూ నిలబడి చూస్తున్నారు. కానీ ఎవరు వాళ్ళు ఏం చేయలేదు. రావణాసుడిని ఎవరేం చేయలేదు. రావణ బలం వేరు, రావణుడి బలాలు కూడా వేరు కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే చూస్తున్నారు ఏం జరుగుతుందంటే ఆ జుట్టు పట్టి లాగి ఒక చేత లేపాడు, ఒక చేత జుట్టు పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళాడు రావలేదు. అట్లాగే ఆకాశం తీసుకెళ్ళిపోతున్నాడు అంతే పట్టుకుని. ఆ వెళ్తున్నప్పుడు ఆవిడ కట్టుకున్న పచ్చటి పట్టుచీర ఎగుతూ ఉంది. నగలు కడకడం మెరుస్తున్నాయి. అక్కడ కూడా వాల్మీకి తన వర్ణన మర్చిపోలేదు. వాడు నల్లటి మేఘంలాగా ఉంటే ఈవిడ మెరుపులాగా ఉంది, సన్నగా మెరుస్తుంది సీతమ్మ. అలా తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే ఆవిడ ఏడుస్తుంది. ఏమైంది, ఎవరు నన్ను రక్షించలేదని ఆవిడ అలమటిస్తుంది. అయితే ఆవిడ ఒక్కొక్క నగ జారి కింద పడుతున్నాయి. వాటి ప్రేమ ఏం లేకుండానే పడిపోతున్నాయి. ఒక అందే పడిపోయి ఇలా అయినప్పుడు చివరికి ఆవిడ ఏం చేసిందంటే చూసింది. ఎవరు తనని చూసి కూడా కొంతమంది ఏమీ చేయలేకపోతున్నారు. అందుకని ఒక చోట చూసింది. అక్కడ 8 మంది వానరులు కూర్చున్నారట. అక్కడ సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద సభ పెట్టుకున్నాడు చిన్న ఇది తన మంత్రులతో. అక్కడ చూసింది వీళ్ళకి ఎవరికైనా కూడా నన్ను రక్షించగలిగే ఆలోచన వస్తుందేమో, కనీసం రాముడికి ఆనవాళ్ళు తెలియాలి అని తన నగలన్నీ మూట కట్టి ఆవిడ దీంట్లో వేసి ఆ మూట ఋష్యముఖ పర్వతం మీద విడిచింది. అక్కడ కూడా సీత అక్కడ అసహాయంగా ఉన్నా కూడా ఒక రాక్షసుడి చెప్పిన ఆవిడ భౌతికంగా అసహాయంగా ఉంది. మానసికంగా సీత ఆలోచన ఆవిడ ముందు ఆలోచన తెలివితేడలు మనకు అనిపిస్తుంది. చురుకుదనం అవేసింది. రావణాసుడు ఏంటంటే తను తొందరగా వెళ్ళిపోయే హడావిడిలో ఇవే గమనించాలి. అసలే జటాయుతో యుద్ధం చేశాడు కాబట్టి ఏంటంటే ఇవన్నీ గమనించే పరిస్థితిలో లేడు రావణాసుడు. అందుకని వెళ్ళిపోయాక ఈ నగలన్నీ వీళ్ళ దగ్గర పడ్డాయి. ఇక్కడి నుంచి తిన్నగా ఎక్కడికి తీసుకెళ్ళాడు సీతమ్మని? అంతఃపురానికి తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు అనమాట. సీత చూడు, ఈ అంతఃపురం 1000 మంది రాణులు కాదు, 1000 మంది రాణులు సకల సౌకర్యాలతో ఉన్నారు. ఆ సకల సౌకర్యాలతో ఉన్నారు అంటే అది ఎంత పెద్ద భావం అయి ఉండాలి. 1000 మందికి సౌకర్యాలు ఉన్నాయంటే. కాబట్టి నిన్ను వీళ్ళందరికీ మహారాణి చేస్తాను. వీళ్ళందరూ రేపటి నుంచి వృత్తిరాళ్ళుగా ఉంటారు, పరిచారకులుగా ఉంటారు. కాబట్టి నువ్వు నా మాట విను, నన్ను నీ భర్తగా అంగీకరించు అని చెప్పి ఆ అవాకులు చెవాకులు అన్నీ అనకూడని మాటని అంటాడు. ఆవిడ అవేం పట్టించుకోదు. అని నీ రాముడి దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఇన్నున్నాయి కదా, నీ రాముడి దగ్గర ఏమున్నాయి, ఒక్కటి కూడా లేదు ఈ వైభవాలు. కాబట్టి రామునితో ఉన్నావంటే నువ్వు ఎప్పటికీ అలాగే ఉంటావు. నువ్వు అరణ్యాలు తిరుగుతుంటావు. అసలు నీ పుట్టుక ఏమిటి, నువ్వు పెరిగిన వాతావరణం ఏమిటి, నువ్వు చేసుకున్నవాడు దగ్గర నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి అని కూడా చెప్తాడు. ఎన్ని విధాలా చెప్పాలో అన్ని విధాలా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆవిడ దగ్గర నడవలేదు. ఆవిడ సీతమ్మ అంతే. సీత అంటే అగ్నిశిఖ, వేరే మాట లేదు. అయితే ఆవిడ ఏం వినిపించుకోలేదు. చివరికి ఆవిడ కోపం వచ్చింది. ఒక గడ్డి పక్కన పెట్టుకుంది, మధ్యలో పెట్టి చెప్పింది, దుష్టుడా దుర్మార్గుడా, నువ్వు చచ్చినా సరే నేను నీ వశం కాను అని చెప్పింది. నా ప్రాణాలు పోనీ పర్వాలేదు, నేను చచ్చినా బతికినా రాముడు మాత్రమే నాకు దేవుడు, ఆయనే నా భర్త, ఆయన మించి నేను ఎవరిని కూడా నేను ఏ దృష్టితోనూ చూడను అని చెప్పింది. చెప్పి మర్యాదగా తీసుకెళ్ళి ఇచ్చేయండి అంటే అతను వెళ్ళాడు. వినకుండా ఏం చేశాడంటే ఆమెను తీసుకెళ్ళి అశోకవనంలో పెట్టాడు.
పెట్టి అప్పుడు రాక్షస పరిచారికలందరినీ పిలిచాడు. పిలిచి చెప్తాడు, మీరందరూ ఏంటంటే ఆవిడ కాపలా ఉండండి, ఆవిడ ఏది అడిగితే అది ఇవ్వండి, కానీ ఆవిడ మనకు లొంగే విధంగా భయభ్రాంతులకు గురి చేయండి అని చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళకి 2 పవర్స్ వచ్చినాయి ఆవిడని వేధించడానికి. రకరకాల మాటలు వికృతమైన చేష్టలతో ఆవిడని వేధిస్తున్నారు. ఇక్కడ సీత ఇట్లా అయిపోయింది. అక్కడ రాముడు ఆయన జింకలు వేటాడి చేస్తూ లక్ష్మణుని చూశాడు. లక్ష్మణుడు ఎదురొస్తున్నాడు. అదేంటి నువ్వు వస్తున్నావు, పైగా ఒక కేక కూడా పెట్టాడు మారీచుడు ఇట్లా అని. అది విని మీరు ఎంత కంగారు పడుతున్నారో నేను అనుకుంటున్నాను. నువ్వు ఎందుకు వస్తున్నావు లక్ష్మణ, నా ఆజ్ఞ ఎందుకు వేయవు, నేను నీకు అక్కడ ఉండమని చెప్పాను, సీతకు రక్షణగా ఉండమని చెప్పాను అని అంటే, లేదన్నయ్య నీకేం ఆపగలిగిందో నీ వదిలేగా అనుకుంది, అందుకని నేను వచ్చాను అంటాడు. ముందు చెప్పండి కానీ సీతాల మాటలు ఏం చెప్పడు ఆయన. చెప్పకుండా ఇట్లా అనేసరికి రాముడికి చాలా కోపం వస్తుంది. రాముడు బహుశా లక్ష్మణుడితో ఈ ఒక్కసారి ఇంత పరుషంగా మాట్లాడి ఉంటాడు అనిపిస్తుంది మనకు రామాయణం చదువుకుంటే. ఆయన అంటాడు, ఇప్పుడు సీతకి ఏదైనా జరిగితే దానికి ఎవరు కారణం నువ్వే అవుతావు, నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు అని పదే పదే అంటాడు. అంటే చివరికి చెప్పలేక చెప్తాడు లక్ష్మణుడు. ఇలాంటి దుర్భాషలు కూడా మాట్లాడింది ఊరిగా. రాముడు పెద్ద పట్టించుకోండి, సరే ఆవిడకున్న కోపంలో ఆవిడ అన్నది అంటాడు రాముడు అని. తన పరిస్థితి నాకు అన్ని ఉండొచ్చు, అన్నంత మాత్రం నువ్వు ఎట్లా రాగలిగావు అంటాడు. లక్ష్మణుడు కూడా అర్థం చేసుకున్నాడు, నిజమే కదా, అన్నయ్య పరిస్థితి ఉన్నప్పుడు ఆవిడ గురించి ఆందోళన ఉంటుంది కాబట్టి అన్నయ్య ఆవిడ గురించి నేను బాధతో అంటున్నాడు. ఇంత అవగాహన ఉంది. చూసావా నేను వీళ్ళకి ఆవిడకి వచ్చాను, వీళ్ళకి సేవ చేస్తున్నాను, అయినా నేను తన భార్య శంసకి నన్ను ఎట్లా చేస్తున్నాడు, పక్కన పెట్టేస్తున్నాడు అని అనుకోలేదు లక్ష్మణుడు. ఆయన కూడా వాళ్ళలో ఒక భాగమే కాబట్టి ఈ విధంగా సరే వచ్చారు. వస్తే అక్కడ సీత లేదు. సీత లేకపోయేసరికి రాముడు అంటాడు, ఎక్కడ వెళ్ళి ఉంటుంది అని వెతుకుతూ ఉంటాడు అనమాట. వెతుకుతుంటే సీత కూడా వెళ్ళేటప్పుడు ప్రతి చెట్టుకి ప్రతి పుట్టకు చెప్తుంది, మీరందరూ చెప్పండి నన్ను ఇట్లా ఒక రాక్షసుడు అపహరించి తీసుకెళ్తున్నాడు, రాముడికి చెప్పండి అని. రోజు వాళ్ళు పువ్వులు కోసుకునే పూల చెట్లకి అన్నిటికీ పేరుగా చెప్తుంది సీతమ్మ, నదులకు చెప్తుంది. ఇక్కడ ఏమంటాడంటే వాల్మీకి మహర్షి, ఆ గోదావరి ఆగిపోయింది, ప్రవహించడం ఆగిపోయి అట్లాగే రకాక పొయ్యబారిపోయింది. ఎందుకు అంటే ప్రవహించడం భయంగా ఉంది, రావణాసుడు అక్కడే ఉన్నాడు. చెట్లు జంతువులు అన్ని భయపడ్డాయి, అందరికీ తెలుసు, కానీ ఎవరు నోరు నిప్పట్లేదు. సీతను రక్షించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇక్కడ వీళ్ళు అడుగుతారు, ఇప్పుడు రాముడు ప్రతి ఒక్క పిచ్చి వాళ్ళనే పోతాడు రాముడు ఒక్కటేసారి. అందుకని ఆయన చెట్టుని పుట్టని ప్రతిదాన్ని అడుగుతున్నాడు, ఎక్కడుంది సీత, ఎవరు తీసుకెళ్ళాల్సి, ఏమైపోయింది, ఏమైనా మృగాలు తినేస్తాయా, లేకపోతే ఇంకేమన్నా అయిందా, రాక్షసులు ఎవరన్నా చంపి తినేసారా, ఎన్నో భయాలు ఆయనకి. అప్పుడు ఆయన అట్లా వెతుకుతుంటే లక్ష్మణుడు అన్నమాట, చనిపోయింది ఎందుకు అనుకోవాలి, మనతో పరిహాసాలు ఆడడానికి మనం ఏడిపించడానికి కాసేపు ఎక్కడ దాక్కుందేమో, సీతని కొంచెం చిలిపితనం చుట్టుతనం ఎక్కువ ముందే చెప్పుకున్నాము. ఎందుకంటే వనవాసంలో వాళ్ళు బాగా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సందడి చేసి తిరిగారు కాబట్టి ఏంటంటే ఒకవేళ అట్లా ఏమైనా చేసిందేమో అని అంటే అది నిజమే అనిపించింది రాముడికి. ఆ సమయంలో ఓదార్పు కావాలి, చల్లటి మాట కావాలి, అంతేగా నిజమే అండి ఎవరో తినేసి ఉంటారు అంటే ఇంకా గుండె వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఓదార్పు అనేది ఎట్లా ఉండాలో రామాయణం చెప్తారు. కొంతమంది ఉంటారు ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి ఓదార్చేటప్పుడు వాళ్ళు ఓదార్చే తీరు వేరేగా ఉంటుంది, అది విన్న వాళ్ళకి దుఃఖం రెట్టింపు అవుతుంది. అలాంటి మాటలు మాట్లాడుకోకుండా వాళ్ళని బాగా ఏమంటారంటే కంట్రోల్ చేసే విధంగా మాట్లాడగలగాలి. భర్తపై ఒక మనిషి ఏడుస్తుంటే నిజమేనమ్మా ఇట్లా అయిపోయింది, నీకు ఇంత ఇదైపోయిందని ఆవిడ ఇంకా ఎంకరేజ్ చేయకుండా పోలేమో అనాయాసంగా పోయినాడు, ఆ దృష్టం ఎంతమందికి ఉంటుంది, రేపొద్దున మనకైనా అంతే కదా అని ఒక మాట అంటే కొద్ది ఉద్దుతం పేదలు కనీసం మనం అలాగే నీకు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాధపడతారు అంటే పక్కన ఒక్క నిమిషము ఒక క్షణం పిల్లల వైపు డైవర్ట్ అవుతుంది మైండ్. కాబట్టి ఓదార్చే పద్ధతి కూడా తెలుస్తుండాలి. ఇది లక్ష్మణ స్వామి దగ్గర మనం ఓదార్చుకోవాలి. ఒక సందర్భం కాదు, ప్రతి సందర్భంలో రాముడి ఇలాగే ఉంటాడు. అయిన తర్వాత అప్పుడు రాముడు అంటాడు అనమాట, ఇప్పుడు కైతో చాలా సంతోషంగా ఉంటుందేమో అంటాడు రాముడు. మనకి మనసు బాధ కలిగినప్పుడు ఆ ఉత్కృష్టి ఎవరినైనా చూపిస్తాం, చాలా బాధ కలిగినప్పుడు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని కొంచెం తిట్టి మనం ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాం. ఇది మానవ సహజం కాబట్టి ఇక్కడ కూడా ఒక సహజమైన ఒక మాట వేశాడు వాల్మీకి మహర్షి. అంటే జరిగింది ఆయన చూపిస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు కైకమ్మకు సుఖంగా ఉంటుంది, నేను ఇక్కడ నాశనం అయిపోతున్నాను కాబట్టి అని నాకు సీత లేదు, నేను రాజ్యం పోతే బాధపడలేదు, కన్న తల్లికి దూరమయ్యాను, మా కౌశల్యం ఎట్లా ఉందో తెలియదు, ఆవిడ గురించి నేను కల్పిస్తున్నాను, అయినా నేను అన్ని పక్కకు పెట్టాలంటే ఒక సీత వల్లనే, నేను ఇంతకాలం సుఖంగా ఉన్నాను అంటే సీత వల్లనే, ఏ అహంకారము లేకుండా ఒప్పుకున్నాడు రాముడు. చాలామందికి వాళ్ళ భార్య మంచి విషయాలు తెలుసు, వాళ్ళకి సుగుణాలు తెలుసు. 10 మంది ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య అందరికీ ఎంత బాగా చేసింది, తన తల్లిదండ్రులకి తన అన్నదమ్ములకి తోడుకోవడంతో వేగుతూ
నలుగురు తోడుకోళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నా కానీ ఎంతో చెప్పకుండా మూగవాళ్ళు అనుభవిస్తూ అందరికీ సేవ చేసే పెద్ద కోళ్ళు చాలామంది ఉంటారు. అయినా కానీ ఆవిడ గుణగణాలు ప్రశంసిస్తే భర్తలు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉండరని కాదు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, తక్కువ మంది ఉంటారు. చేస్తుంది తన డ్యూటీ మరి అందరు చేయడం కదా అని అంటారు. కానీ ఇక్కడ రాముడు ఎట్లా కదా, ఆవిడ సుగుణాలని ఆయన ఎంత ఆరాధించాడంటే ఆయన అదే అంటాడు, ఒక్క సీత వల్లనే నేను బతికాను, అన్నీ పోగొట్టుకున్నా ఆవిడ వల్లనే నేను బతుకున్నాను, ఆవిడే నేను అడవులకు వెళ్ళిపోతున్నాను అనే పదవి తోడొస్తున్నాను, తోడొచ్చింది నా తోడు సీతే అని చెప్పేసాడు. ఇప్పుడు నేను ఏం చూసుకుని బతకాలి, నేను చచ్చిపోతాను అని అడిగాను. ఈ మాట అన్నాడు అని. కానీ చచ్చిపోవడానికి కూడా నాకు అధికారం లేదు కదా లక్ష్మణ, ఎందుకంటే ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకున్నా చనిపోయాను అనుకో, అప్పుడు మళ్ళీ అక్కడ తండ్రి గారు అడుగుతాడు, నీకు 14 ఏళ్ళ వనవాసం నీకు విధించినప్పుడు నువ్వు పూర్తి కాకుండా ఎట్లా వచ్చావు అంటే నాకు అసత్య దోషం అంటుతుంది తెలుసు కదా, తెలిసినవి ఎట్లా వచ్చావు ఇక్కడ అని అడుగుతాడు తండ్రి. ఆయనకి ఏం సమాధానం చెప్పలేదు నేను, మళ్ళీ ఇక్కడ ధర్మసంగతం అని చాలా విలపిస్తాడు. అంత అయినాక సరే లక్ష్మణుడు ఇంట్లో ఇంకా వెళ్ళిపోతాము, అన్ని సరోవరాలు వెళ్తాడు. ఒకవేళ ఆవిడ పూలు కోసుకోవడానికి వెళ్ళిందా, లేదా అక్కడ చిన్న చిన్న ఉంటాయి అన్నమాట పందిళ్ళు, ఏమంటారు లతలతో కూడిన పందిళ్ళు, లతాశాల అంటారు, అక్కడికి ఏమన్నా వెళ్ళిందా సీతమ్మ అని చెప్పి వెతుకుతారు, ఎక్కడా లేదు. చివరికి అక్కడ చూస్తే తునకలైపోయిన రథాలు, దాని నిండా రక్తపు మరకలు, ఇవన్నీ కనిపిస్తాయి ఆ చనిపోయిన రథశాలని. అది చూస్తే అప్పుడు అనుమానం వస్తుంది, ఇక్కడ రక్తమంతా ఉంది, ఇదంతా ఏంటి అని వాళ్ళు ఒక పక్కకి చూస్తే రథం చూసే ముందే వాళ్ళు జటాయువు చూస్తారు. జటాయువు చూసారు, జటాయువు పడిపోయి చనిపోయి ఒక కొత్త ప్రాణంతో ఉన్నాడు. అది చూసి ఇంకే ఈ పక్షి సీతమ్మని చంపేసింది అనుకున్నారు. అది ఎందుకంటే జటాయువు చిన్న ఆకారం కాదు, రావణాసుడు రాక్షసుని ఎదిరించాడంటే ఆయన చాలా పెద్ద ఆకారం, అందుకని నువ్వే చంపేశావు అని నిన్ను తండ్రి స్నేహితుడు అనుకున్నాము అని వీళ్ళు అంటే ఆయన అంటాడు, నన్ను రావణాసుడే చంపేశాడు, ఇంకా మీరు మళ్ళీ చంపేందుకు ఏముంది అంటే అని కొత్త ప్రాణంతో చెప్తాడు. రావణాసుడు నీ భార్య సీతను అపహరించాడు, నేనే సాక్ష్యం, నేను ఎదిరించబోయినందుకు నన్ను ఇట్లా చేశాడు అంటే వీళ్ళన్నీ చూస్తారు. అప్పుడు రథము, ఆ చనిపోయిన సారథి, ఇవన్నీ చూస్తారు. చూసి అప్పుడు గబగబా ముందు జటాయు దగ్గరికి వస్తారు. వచ్చి రాముడు అంటాడు, చెప్పు నాకు పూర్తి వివరాలు చెప్పు, వాడు ఎవడు అసలు ఏంటి అంటే జటాయు మొత్తం చెప్తాడు. వాడు లంకాధిపతి అయిన రావణాసురుడు, అతను అపహరించాడు సీతమ్మని, ఇంత మట్టుకే తెలుసు నాకు అని అంటే సరే రాముడు కుమిలి ఏడుస్తాడు జటాయు కోసం. ఇక్కడ మామూలు మనుషులు ఏం చేస్తారంటే మనం కొన్ని సినిమాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది, వాళ్ళు ఎదుటి మనిషి చచ్చిపోతున్నా తన కోసం చచ్చిపోతున్నా వాళ్ళు లెక్క చేయరు, ముందు వాడి పక్కనే వాడు వెళ్ళిపోతుంటాడు, ముందుకి శవాలు తప్పకుండా కూడా వెళ్ళిపోతుంటాడు. కొన్ని సినిమాలు చూస్తే అసలు మానవతలో ఏదనిపిస్తుంది. ఇక్కడ అట్లా కాదు, రాముడు ఏం చేశాడు, జటాయు గురించి ఆయన ఏడుస్తున్నాడు, జటాయుని వాటేసుకుని ఏడ్చేస్తున్నాడు. ఆయన అంటాడు, సీత నాకు దూరమైన దుఃఖం కంటే, సీతా వియోగం కంటే నీ మరణం పొగదీస్తోంది అని చెప్తాడు. ఎంత పెద్ద మాట. ఆ సందర్భంలో సీత ఎక్కడికి వెళ్ళింది తెలియదు, ఏమైపోయింది తెలియదు, ఎట్లా పోయింది తెలియదు, అయినా సరే ఆయన జటాయు గురించి ఆయన బాధపడుతున్నాడు. జటాయుతో అంటాడు, నీ మరణం కంటే నాకు సీత ఎక్కువ కాదు అని ఇట్లాంటి పరిస్థితులు చూస్తాను అనుకోలేదు అని విలపించి చివరికి జటాయు ఏం చెప్పినట్టు మరణిస్తాడు. అప్పుడు జటాయుకి కన్న తండ్రికి చేసినట్టుగా ఆయన పూర్తి అంత్యక్రియలు అగ్ని సంస్కారం అన్నీ చేశాక జటాయువు స్వర్గానికి వెళ్ళిపోయాడు, ఆయన మోక్షం వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఈలోపల మనం కబంధుల గురించి కూడా చెప్పుకోవాలి. వీళ్ళు ఇక్కడ వెతుక్కుంటూ ఇవన్నీ అవుతుంటాయి, ఆయనంతా వీళ్ళు సీతమ్మను వెతుక్కుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూస్తున్నాం ఏంటంటే శరవణ మహర్షి ఆయన కూడా వెళ్ళిపోయాడు. అట్లాగే వీరాదుడు ఒక రాక్షసుడు, వాడు కూడా రాముడి చేతి స్పర్శ తగిలి వాడు కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు కూడా రాముడి కోసం ఆయన దర్శనంతోనే వాళ్ళందరూ కూడా మోక్షం సాధించడం, ధన్యులు కావడం, పునీతులు కావడం, శాప విమోచనం కలగడం, అహల్యతో సహా ఇవన్నీ జరిగింది. ఇక్కడ వీళ్ళు చెప్పిన జటాలు చెప్పిన దీని ప్రకారం వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళు తెలియలేదు. అట్లా మళ్ళీ అరణ్యం వైపు పెడుతున్నారు. అయితే జంతువులు కొన్ని ఏదో దిశను సూచించినాయి అంటారు. దాని ప్రకారం ముందు వాళ్ళు తూర్పుకు వెళ్ళిన తర్వాత అటు నుంచి వాళ్ళు దక్షిణానికి వెళ్ళారు, దక్షిణ వైపుగా మళ్ళినప్పుడు దానిలో వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఇంకొక రాక్షసుడు కనిపించాడు, కబంధుడు, కబంధ హస్తాన్ అంటారు. ఆ కబంధుడు ఏం చేశాడంటే అతని చేతులు ఎంత దూరమైనా వెళ్ళిపోగలవు, ఎందుకంటే వాడికి ఆహారం తీసుకోవడానికి అది అనుకూలంగా ఉంటుంది. మరి తల ఎట్లా ఉందంటే తల కడుపులో ఉంది, అంటే వాడి కడుపులోనే తల కళ్ళు ఉన్నాయి, ఒకటే కన్ను, పెద్ద కన్ను, అది కడుపులో.
ఈ మెడ తల ఏమీ లేవు, 2 చేతులు ఉన్నాయి ఆ పొట్ట. అది చూసి ఎవరైనా భయపడతారు. అతను 2 చేతులు చాచి వీళ్ళిద్దరిని పట్టేసుకున్నాడు. వీళ్ళకి కదలాన్ని వెళ్ళడానికి లేదు. అప్పుడు అసలు వీళ్ళు అస్త్రాలు తీసేది కూడా మనకు వీలు కావడం లేదు. ఇద్దరు పోయివారిపోయారు. కానీ రాముడు ముందు స్థైర్యం తెచ్చుకుని నువ్వు నెమ్మదిగా ఉన్న లక్ష్మణ, నువ్వే కంగారు పడుతుంటాడు. అయితే లక్ష్మణుడు ఏమంటాడంటే, అన్నయ్య నన్ను వీడి చేతిలో వదిలే, నువ్వు ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి, సీతమ్మను రక్షించుకో, నన్ను వీడికి బలిచ్చేసి ఒకరితో తృప్తి పడిపోతాడు, వాడు దీంట్లో ఉన్న నువ్వు వెళ్ళిపోను అని, నువ్వు సీతమ్మను తీసుకుని సురక్షితంగా వెళ్ళిపో, నువ్వు నా కోసం నువ్వు బాధపడద్దు, నువ్వు చక్కగా వెళ్ళి అయోధ్య రాజ్యం పరిపాలించు, మీరు సుఖంగా ఉండండి, మీరు సుఖంగా ఉన్న సమయంలో నన్ను అప్పుడప్పుడు గుర్తు చేసుకో అని చెప్తాడు. అంటే అప్పగింతలు పెట్టేస్తున్నాడు. రాముడు అంటాడు, నువ్వేం వెంబడి నేను ఉన్నాను కదా అంటాడు. అని చివరికి వాడు 2 చేతులు ఖండించేస్తాడు. ఖండించి అసలు నువ్వు ఎవడివి ఏంటి అని అంటే వాడు చెప్తాడు, వాడికి గంధర్వుడు. వాడికి ఒక అలవాటు ఏముండేదంటే అందరినీ ఏడిపించడం, మారు వేషాలు మాయా వేషాలు వెళ్ళడం, ప్రతి వాళ్ళని జడిపించడం. అవన్నీ ఒక మంచి వాళ్ళని సాధువులని మనం భయపెట్టాము, భ్రాంతికి గురి చేశాము అంటే రాక్షస మనసు. కొంతమంది సరదాకి తమాషాకి కూడా భయంకరంగా ఏడిపిస్తుంటారు, పెద్దవాళ్ళని ఏడిపిస్తుంటారు, పిల్లల్ని ఏడిపిస్తుంటారు, అది వాళ్ళ ఆట. కానీ ఎన్ని వాడికి ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వచ్చి కొంచెం దండం పెద్దగా శబ్దం చేసో చెప్పలేని విధంగా పెద్ద శబ్దాలు చేసి భయపెట్టి దాన్ని జోగనుకుంటే వీళ్ళకి హాస్యంగా వచ్చు. కానీ అవతలవాడికి ప్రాణాంతకం కాదు. ఎదుటి వాడిని బాధ పెట్టే క్రీడ ఏది కూడా మంచిది కాదు, అది రాక్షస క్రీడలు ఇవి కూడా, శాడిజం అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ గంధర్వుడు ఇతను మంచివాడే, కానీ అతనికి ఉండే ఒక దౌర్బల్యం ఏంటి అంటే ఇతరులను ఏడిపిస్తుంటాడు రకరకాల వేషాలు ధరించి. ఒకసారి ఒక మునిని ఇలా చేశాడు. ఏమని, ఒక ఇట్లాగే పొట్టలో తలబెట్టి ఒక మామూలు మారువేషం వేసుకుని ఋషి దగ్గరకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన భయభ్రాంతులు కూడా చేస్తాడు. అప్పుడు ఆ ఋషి అంటాడు, సరే నువ్వు ఇంత చేసావు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఇదే వేషంలో ఉండే రోజు వస్తుంది, నువ్వు ఇదే వేషంలో జీవితాంతం ఉండే రోజు వస్తుంది నీకు త్వరలో అంటాడు. అంటే ఇప్పుడు ఇతరులు త్వరలో శాపవిమోచన చెప్పండి నాకు అంటే, శ్రీరామ దర్శనం అయితే నీకు ముక్తి లభిస్తుంది, నువ్వు మళ్ళీ గంధర్వుడిగా మారిపోవు అంటే. అది ఎప్పుడు అయింది అంటే ఈయనకు మళ్ళీ శాపం ఎప్పుడు తగిలింది, ఆ ఋషి ఇచ్చిన శాపం ఎప్పుడు మొదలైంది అంటే ఇతనికి అహంకారం ఎక్కువ, అది పోలేదు. అతను ఏం చేశాడంటే దేవేంద్రుడితో ఇంద్రుడితో యుద్ధానికి పోయినాడు ఈ గంధర్వుడు. పోతే దేవేంద్రుడికి చాలా కోపం వచ్చింది, వచ్చి బాగా కొట్టాడు. ఆ కొట్టి అస్త్రశస్త్రాలని ప్రయోగించడంతో ఇతనికి తన కడుపులోకి వెళ్ళిపోయింది, కళ్ళలో ఒక కన్ను మిగిలింది. కాబట్టి ఆ మునించిన శాపం తగ్గింది. ఇప్పుడు రాముడు చూశాడు, రాముడి చేతిలో దెబ్బతిన్నాడు, కాబట్టి ముందు మోక్షం వస్తుంది. కాబట్టి చెప్తాడు, నన్ను వృద్ధలోకానికి పంపించేసేదాము అంటే ఇతను అంటాడు, నాకు సీత చాలా చెప్పు, సీతను ఎవరు తీసుకెళ్ళారు నీకు ఏమైనా తెలుసా అని అంటే అతను అంటాడు, నాకు అంత శక్తి లేదు, నువ్వు నన్ను దహనం చేస్తే అప్పుడు చెప్పగలిగే శక్తి నాకు వస్తుంది అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, అతని రాక్షసుడు కూడా శాస్త్రీయంగా వాడిని ఎలా అన్ని చేస్తారు, వాడి కార్యక్రమాలు చేసాక అతను మంచి వస్త్రాలు ధరించి గంధర్వుడుగా మారి వెళ్ళిపోతున్నాడు. వెళుతూ అప్పుడు చెప్తాడనమాట, ఇక్కడ నుంచి మీరు వెళితే మీకు ముందు నువ్వు శబరిని కూడా చూడు, తర్వాత అంటే నీకు ఋష్యముఖం మీద సుగ్రీవుడు కనిపిస్తాడు, సుగ్రీవుడు నీకు చేయగలిగిన సహాయం చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళేందుకు దారి ఎక్కడో నేను చెప్పలేను, కానీ అతను మాత్రం నీకు సహాయం చేయగలడు, అతను వారి తమ్ముడు అని చెప్పి ఇంకా ఇతను వెళ్ళిపోతాడు. సరే వీళ్ళు వెళ్తుంటాడు. వెళ్ళి ఇక్కడ వెళ్ళేసరికి శబరి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. శబరి అంటే మనకు తెలుసు, మనకేం తెలుసు అంటే శబరి అనే ఆవిడ ఒక బోయావంట అని అంటారు, అక్కడ ఏమి చెప్పలేదు, వాళ్ళ క్యాస్ట్లు ఇవ్వవు, ఉండేదేంటి ముగ్గురే. అంటే నగరాల్లో ఉండేది ఎవరు అంటే చాతుర్వర్ణాల వాళ్ళు ఉంటారు. మనం చాలా చదువుకున్నాం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు నగరాల్లో, రాజ్యాల్లో. కానీ ఇక్కడ వనవాసాల్లో అరణ్యాలలో మాత్రం మునులు తపస్సులు ఉంటారు అంతే. మళ్ళీ వాళ్ళలో కులాలు ఇప్పట్లాగా లేవు, ఇప్పుడు కులాలు ఎక్కువ, అప్పుడు కులాలు లేవు. రామాయణంలో అందరూ ఒకటే, భక్తులు, రాక్షసులు ఇలా ఉంటారు. మనుషులకు ధర్మాలు అంతే, రాక్షసులకు జంతువులకు ధర్మాలు లేవు. అయిన తర్వాత ఇక్కడ శబరి దగ్గరకు వచ్చారు. శబరి ఎవరు అంటే మతంగ ముని శిష్యులు ఉంటారు, ఆ శిష్యులకు పరిచారిక లేవు. మతంగ ముని అంటే చాలా ఆయన పవర్ఫుల్ అనమాట, శక్తివంతుడైన ఋషి. ఆయన ఆశ్రమం చూడాలని ఉంటుంది రాముడు, ఆయన ఆశ్రమం ఎట్లా ఉందో చూడాలి, మతంగ ముని ఆశ్రమం అంటే.
సరే ఇక్కడ ఒక పక్క దుఃఖిస్తున్నాడు, కుమిలిపోతున్నాడు, దారిలో ఇట్లాంటివన్నీ అనుకోని తగ్గుతున్నాయి ఆయనకి. శబరి దగ్గరికి మతంలోని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వస్తారు. వస్తే శబరి వీళ్ళ కోసమే చూస్తున్నారు. ఆవిడ తాపస్సు, ఆవిడ బోయ మనిషి అని ఉన్నారు, ఆవిడ తపస్సు చేసి సిద్ధురాగాడు. ఆ ఎందుకు అంటే మతంలోని అంతటి ఋషికి ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆ శిష్యులందరినీ సేవించుకున్నది ఆవిడ. ఆ సేవించుకున్నందు వల్ల వాళ్ళ తప్పవరం ఈవిడ కూడా వచ్చింది. ఎందుకంటే భగవంతుడికి సేవ చేసి చేసి చేస్తే ఆయన మనకు ఎంతో కొంత ఒక పవర్ ఇస్తాడు మనకంటే భక్తులకి. అట్లా ఇచ్చినప్పుడు అలాంటిది ఈవిడ కూడా వస్తుంది, చెప్తుంది, రామా నేను నీకోసమే నేను వేచి ఉన్నాను, ఎందుకంటే నాకు నా గురువుల దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఈవిడ ఎవరికైతే సేవ చేస్తుందో వాళ్ళ గురువులు అనమాట, మతంలో ఉన్న శిష్యులు ఈవిడ గురువులు. కాబట్టి నేను నా గురువుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, రాముడు నీకు దర్శనం ఇచ్చాక అప్పుడు మా దగ్గరికి రాగలవు, అప్పుడే నీకు మోక్షాన్ని వాడు సెలవిచ్చాడు, అందుకని నీ కోసం నేను వేచి ఉన్నాను, నీకు పూజ చేయాలనుంది నాకు, అందుకని మీ ఇద్దరికి తృప్తిగా పూజ చేసుకున్నాను అని చెప్పి రామలక్ష్మణుడికి పూజ చేస్తుంది. పూజించిన తర్వాత అంటుంది, నీ కోసం ఎన్నో ఫలాలు దాచి ఉంచాను రామా అంటుంది. అని ఆ పళ్ళు ఫలాలు అన్నీ పెట్టి ఆయనకి ఆతిథ్యం ఇస్తుంది. ఎప్పటి నుంచి దాచిందో, చాలా వృద్ధురాలు ఆవిడ, చిన్నపిల్ల కాదు, పెద్ద ఆవిడ, 7 తరగతి ఆవిడ కోసం చూస్తుంది ఆవిడ. ఈ ఎంగిలి పళ్ళు పెట్టడం అంతా ఏమి లేదు. ఆ శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అనేది కూడా అది కల్పనిక కథే, కల్పితమే, కానీ అది ఒక మంచి భక్తికి తాత్కాణం. అది ఎందుకంటే భక్తుడు దేవుడికి శుద్ధిగా పెట్టాలి, పవిత్రంగా పెట్టాలి, మడిగట్టుకుని పెట్టాలి అనేది ఒక టైపు ఉంటారు. రెండో వాళ్ళకి ఏంటంటే దేవుడు అంటే నావాడే, నా బిడ్డ, నా తండ్రి, నాలో ఒక భాగం, నా ఇంటి మనిషి, నా రక్షకుడు, కాబట్టి ఏదంటే అది పెట్టేసి ముందు ఆకలి తీర్చేద్దాం అని చెప్పి ఆయన ఆకలిస్తేమో దొరికింది పెట్టేస్తారు. కానీ మడ తడ అని పిల్లల కోసం చూసుకోం కదా, పిల్లలకి ఏదైనా అమ్మ ఆకలిస్తుందంటే ఉండదా అన్నాను ఏది దొరికితే పెట్టేస్తాం. వాడు ఆకలి తినడం ముఖ్యం, అంతేగాని మనం శుచిగా ఉన్నామా, రుచిగా ఉన్నామా, స్నానం చేసి శుచి పెట్టాలి, బిడ్డ ఆకలి కావద్దు. అలాగే ఈవిడ కూడా ఏం చేస్తుందంటే, ఈవిడకి ఏం తెలియదు, అమాయకమైన భక్తి ఆ పళ్ళు పొలాగా పెట్టింది. మన వాళ్ళు ఏంటంటే ఆ పిచ్చి భక్తిని, అమాయకమైన నిష్కల్మషమైన భక్తిని చూపించడానికి ఎంగిలి పళ్ళగా క్రియేట్ చేశారు. వాల్మీకి రామాయణం లేదు, మనం అది కూడా ఒప్పుకోవచ్చు. ఇది నిజం కాబట్టి దీన్ని ఒప్పుకోవాలి. ఆవిడ పెట్టి ఇంకేం చేసిందంటే ఇది సిద్ధి పొందింది, రామాయణకి నేను సెలవు తీసుకుంటాను, అలాగే వెళ్ళమ్మా నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, నువ్వు నీ గురువులు వెళ్ళిన స్థానానికి వెళ్ళు అని చెప్తాను. వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాముడు ఇంతమందికి ఆఖరికి జటాయువుతో సహా ఆయన మోక్షం ఇచ్చాడు. జటాయువు విషయంలో రాముడు ఏం చెప్తాడంటే, ఊర్ధ్వలోకాలు, పుణ్యలోకాలు అవన్నీ కూడా జటాయువుకి స్వాగతం పలకాలి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, జటాయువుకు పుణ్యలోకాలు సిద్ధించాలి అని మంత్రోదకంగా ఆయన పంపిస్తాడు జటాయువు శ్రీరాముడు. అందుకని ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళు పుణ్యాత్ములు, శాప విమోచనం పొందిన వాళ్ళు పాపాత్ములైనా సరే తప్పనిసరిగా మోక్షం పొందుతారు. రామ దర్శనం అది. వాడు దుర్మార్గుడైన దర్శనం వచ్చింది, రామ దర్శనం అయితే పాపాలు ఎక్కడ ఉంటాయండి? రామ నామంతోనే పునీతం అవుతాడు. రామ దర్శనం, పైగా రాముడికి పూజించడము, రాముడి స్పర్శ తగ్గింది మారీచుడి కూడా, వాడు పుణ్యాలకు వెళ్ళిపోయాడు, మోక్షం సిద్ధించింది. ఇంతమందికి మోక్ష ప్రదాత శ్రీరామచంద్రుడు ఆయన. మరి అందుకే కదా త్రేతాయుగం నుంచి కలియుగం దాకా రామనామ స్మరణ వింటే పరవశించిపోతాం అందరం. ఎందుకు అంటే తనని కొలిచిన వాడికి తన శత్రువును కూడా మోక్షం ఇచ్చేవాడు ఆయన. ఇక్కడే ఆయనకి ఎవరితో శత్రుత్వం లేదు, అందరితో చిరునవ్వుతోనే మాట్లాడతారు. మనం ఇంకా డీప్గా అయితే చాలా టైం పడుతుందని చెప్పలేదు. కొన్ని ఇక్కడ ఏమవుతుందంటే కరుడు యుద్ధానికి వచ్చినప్పుడు వాడిని చూసుకోవడానికి చాలా చిరునవ్వుతో మాట్లాడతాడు, కానీ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతాడు, నువ్వు మర్యాదగా తప్పుకో అని చెప్తాడు. అది చెప్పడం కూడా చక్కగా చిరునవ్వుతో ఉంటే చెప్తాడు అనమాట. ఇది రాముడు. తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి పంపానది వైపు వెళ్ళారు. పంపానది దగ్గర ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ మీకు కావాల్సిన విధంగా అక్కడ వస్తువులన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఋషిముఖానికి వెళ్ళే దారి మీకు సులభంగా తెలుస్తుంది, అక్కడ సుగ్రీవుడు సహాయం చేస్తాడు అని. అంతకుముందు ఋషిముఖం మీద సుగ్రీవుడు సహాయం చేస్తాడు అని వాళ్ళకి కబంధుడు కూడా చెప్పాడు. అలాగే ఇక్కడ శబరి కూడా పంపా సరస్సు వైపు వాళ్ళకి వెళ్ళే విధంగా దిశామార్గం చేస్తుంది. అంటే అవతల మాట్లాడడం ద్వారా వీళ్ళకి అక్కడ పరిసరాలు పరిచయం అయ్యాయి. పంపా సరస్సు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎంతో పరవశంగా తింటాడు. రాముడు తన దుఃఖాన్ని కొంత మర్చిపోగలిగాడు. ఎందుకంటే పరిసరాలు చూశాక రాముడికి శకున శాస్త్రం బాగా తెలుసు అంటారు. ప్రతిదానికి ఒక శకునం చెప్తాడు రాముడు. ఆయన అదేంటాడు, ఇక్కడ శుభశకునాలు కనిపిస్తున్నాయి మనకి, కాబట్టి ఏమో మనకి సీత జాడ తెలుస్తుందేమో, సీత జాడ తెలిపే మార్గం తెలుస్తుందేమో అని అంటాడు. దీనితోడు జటాయువు మరణించేటప్పుడు ఒక మాట చెప్తాడు రాముడికి,
ఏమని చెప్తారంటే రామ సీత దొరకదని నువ్వు నిరాశపడదు. తీసుకెళ్ళిన వాడి పేరు నేను చెప్తున్నాను, వాడు రావణాసురుడు. కానీ ఏ ముహూర్తంలో రావణాసురుడు సీతని అపహరించాడో ఆ ముహూర్తం చాలా బలమైనది, చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే ఆ ముహూర్తంలో ఎవరైతే ఒక వస్తువు పోగొట్టుకుంటారో తిరిగి వాళ్ళకి ఆ వస్తువు దొరుకుతుంది, ఖచ్చితంగా ఆ వస్తువు క్షేమంగా దొరుకుతుంది. అట్లాంటి ముహూర్తంలో తీసుకెళ్ళిపోయాడు రావణాసురుడు. ఆ ముహూర్తాన్ని విందం అంటారు, జటాయు చెప్తాడు విందం, ఆ ముహూర్తం పేరు విందం. కాబట్టి ఏంటంటే ఈ ముహూర్తంలో పోయింది సీత. అంటే ఇన్ని చూసుకున్నాడు చూడండి జటాయు కూడా, ఆమె వెళ్ళిపోయిన స్థితిగతులు గృహస్థులు ఇన్ని చూసుకున్నాడు జటాయు కూడా. రామాయణంలో మనకు అడగడంలో ఇది కూడా నేర్పిస్తుంటారు. ప్రతి పాత్ర ద్వారా ఇంతో మనకి జ్ఞానం దొరుకుతుంది, ఇట్లాంటి విషయ జ్ఞానం. కాబట్టి జటాయు మాట గుర్తు చేసుకుంటాడు రాముల వారు. ఇక్కడ ఈ పంపా నది తీరంలో పంపా సరస్సు దగ్గర వీళ్ళకి కలిగిన మానసిక ప్రశాంతత ఆయనకి ఇది కూడా చెప్తుంది. ఏంటంటే సీతమ్మ తొందరలోనే సీత జాడమని తెలుస్తుంది. ఎందుకంటే ఇంత ఒక ప్రదేశం ప్రశాంతంగా ఉంది అంటే అది శుభసూచిత. అట్లాగే అయోధ్యలో భర్త వచ్చే ముందు అంతా కూడా నిరామయంగా ఉంది అంటే ఏదో అశుభ సూచనలు మనకి ప్రదేశాన్ని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి, ప్రకృతిని బట్టి తెలుస్తుంటాయి. ఇది రామాయణం చెప్తుంది. రామాయణంలో ప్రకృతిని బట్టి మనకు తెలుస్తుంటాయి. ఆ ప్రకృతిని అంచనా వేసే తెలియదు అందరికీ ఉన్నాయి అక్కడ, కృష్ణులకి మునులకి, ఆఖరికి రాముడి లాంటి రాజు కొడుకుకి క్షత్రుడికి ఇంతమందికి కూడా విషయ జ్ఞానం ఉంది. దాని ద్వారా మనం కూడా అవన్నీ నేర్చుకోగలుగుతాము. ఇంకా విస్తారంగా చెప్పలేందుకు మన్నించాలి, ఎందుకంటే రోజు మనం ఇంత విషయాలుగా ఉంటుంది కాబట్టి. రేపటి నుంచి మనం కిష్కింధకాండలో ప్రవేశిస్తాం. ఇప్పటితో అరణ్యకాండ పూర్తయింది. మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.